హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. డాక్టర్ ప్రభుకుమార్ వైరల్ స్పెషలిస్ట్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ సింగరాజు సాయికృష్ణ పల్మనాలజిస్ట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ బాబు సింగరి హెల్త్ ఎక్స్పర్ట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ జె వెంకటేశ్వర రెడ్డి రిటైర్డ్ సూపరింటెండెంట్ గాంధీ హాస్పిటల్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా ఈవేళ కోవిడ్ అనేటువంటిది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. వారం రోజుల్లో డబుల్ అయింది. మరోవైపున 18 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళకి కూడా టీకాలు వేయడానికి మే 1వ తారీఖు నుంచి చర్యలు తీసుకోమని చెప్పి రాష్ట్రాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. అదే సందర్భంలో టీకాలు తయారు చేయడానికి అదనపు వసతులు ఇస్తే డబుల్ ఉత్పత్తి చేస్తామంటున్నటువంటి సిరం ఇన్స్టిట్యూట్ అట్లాగే భారత్ బయోటెక్కి రుణాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మరొక వైపున పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి కేసులు అమెరికా, బ్రెజిల్ని కూడా దాటి నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళడం అనేటువంటిది ఒక బ్యాడ్ రికార్డ్. ఈ నేపథ్యంలో అసలు ఏం చేస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది? అదే సందర్భంలో ప్రజలలో రకరకాలైనటువంటి అయోమయాలు. మొన్నటిదాకా వ్యాక్సిన్ వేయడం మంచిది కాదు, వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది కాదు, కోవాక్సిన్ వేస్తే మంచిది కాదు, ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాల మధ్యన ఆగినటువంటి వ్యాక్సినేషన్ ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత పెద్ద ఎత్తున పెరిగింది. ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రజల్లో ఉన్న సందేహాలు ఏంటి? ఆ సందేహాలకి నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నమే ప్రస్తుతం డాక్టర్లతో మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అండి ప్రభుకుమార్ గారు. ఈవేళ ప్రజలు దీన్ని ఏ విధమైనటువంటి సిచ్యుయేషన్లో చూడాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మనం ఎన్ని చెప్పుకున్నా అండి, ప్రజలు ఫస్ట్ వేవ్ లో ఏదైతే సీరియస్ గా ఉన్నారో అదే సీరియస్నెస్ తోటి ఫస్ట్ వేవ్ లో ఫస్ట్ లాక్డౌన్ లో ఏ విధంగా జాగ్రత్తలు పడ్డారో ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు కనుక వాళ్ళు తీసుకోగలిగితే, అదే జాగ్రత్తలు తీసుకొని స్వీయ నియంత్రణ చేసుకోగలిగితే, ప్రభుత్వాలు వచ్చి లాక్డౌన్లు పెట్టే వరకు కాకుండా మనమే ఒక సీరియస్నెస్ తోటి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అవసరమైతే బయటికి రావడం, అవసరం లేకపోతే బయటికి రాకుండా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వైరస్ ఎట్లాంటిదంటే 70% అతి వేగంగా ఉన్నటువంటి B1691 కానివ్వండి, ఇతర బ్రెజిల్ వైరస్, ఏదైతే సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, బ్రిటన్ వేరియంట్స్, ఇవేవైతే ఒక 4 రకాల ముఖ్యమైనటువంటి వేరియంట్స్ ఉన్నాయో, ఈ 4 రకాల ముఖ్యమైన వేరియంట్స్ నేను చెప్తున్నాను సాయి గారు, పరీక్షల్లో కూడా దొరకట్లేదు మాకు. ఫస్ట్ 1 వీక్ వేస్ట్ అయిపోతుంది పరీక్షలు. అందుకనే ముందుగా లక్షణాలు ఉంటేనే వైద్యం స్టార్ట్ చేయండి, వైద్యులు వేగంగా వైద్యం స్టార్ట్ చేయండి అని ఆ స్లోగన్ తోటి నేను ముందుగానే వైద్యం స్టార్ట్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇక ఈ రోజుల్లో వచ్చేటువంటిది ఏది ఈ వేరే జబ్బు కాదు, కేవలం కోవిడ్ మాత్రమే. కాబట్టి ఒకవేళ జ్వరము, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన లక్షణాలు కూడా చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఒకప్పుడు ఫస్ట్ వేవ్ లో వచ్చినటువంటి ఫీవర్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫీవర్ ఒక రకంగా, విపరీతమైనటువంటి ఫీవర్ వెంటనే వస్తుంది, విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. దీనికి అంతటికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ వైరస్ వేరియేషన్, మ్యుటేషన్, వైరస్ ఎస్కేపిజం అంటామండి. ఏంటంటే ఈ వైరస్ ఎస్కేపిజం అంటే మనం ఏదైతే వ్యాక్సినేషన్ సగంగా అరకొరలతోటి ముందు 65 అని 45 అని ఇట్లా పెట్టుకుంటున్నామో, దీనివల్ల వైరస్ లో మ్యుటేషన్స్ ఎప్పుడైతే మీరు ఆ వైరస్ ఇతర దేశాల నుంచి మన దేశాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుందో, ఇతర దేశాల నుంచి మన దేశాలకు వస్తుందో, అక్కడ ఉన్నటువంటి వైరస్ వేరియంట్, ఇక్కడ ఉన్నటువంటి వైరస్ వేరియంట్స్ ఇవన్నీ కలిసి ఆర్ఎన్ఏకు ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం ఏంటంటే మ్యుటేషన్ చెందటం, కాన్స్టాంట్ గా మ్యుటేషన్ చెందటం. ఎన్ని వేలుగా మారిందో మనకు తెలియదు, ఎందుకంటే జీనోమ్ సీక్వెన్స్ లో ఉన్న పరీక్షలు మనం చేసుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ లాంటి పరిస్థితులు మనం ఎన్ని చేసినా కుదరట్లేదు. కాబట్టి మనకేంటంటే ఉన్న పరీక్షలు కూడా కంప్లీట్ చేసుకోలేకపోతున్నాం. స్వాబ్ ఆర్టీపీసీఆర్ చేయడానికే ఈ రోజుల్లో 24 గంటల నుంచి 72 గంటల దాకా పట్టేటువంటి డిమాండ్ ఏర్పడిపోయింది, మనకి కొరత ఏర్పడిపోయింది పరీక్షలకు కూడా. అంత ఇబ్బందులు పాలవుతున్నాం. కాబట్టి ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ మినిమైజ్ అర్జెంట్ గా కావాలి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఈ ట్రావెల్, ట్రాన్స్పోర్ట్ రకరకాల వేరియంట్స్ మనమే తయారు చేసాం. ఇది మన స్వయం కృతాపరాధంగా భావించవచ్చు, కేవలం మన తప్పుగా భావించవచ్చు, మానవ తప్పిదాల్లో ఘోరమైనటువంటి తప్పిదంగా దీన్ని మనం భావించాలి. ఎందుకంటే మనకు తెలుసు ఇతర దేశాలను చూస్తున్నాం పక్క నుంచి. ఫస్ట్ వేవ్ లో ఏ విధంగా ఇతర దేశాల్లో కుదిపేసిందో మనం చూసాం. దాని తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత భారతదేశానికి ఏ విధంగా అది వచ్చిందో చూసాం మనం. అట్లాగే సెకండ్ వేవ్ కూడా ఇతర దేశాల్లో విలయ తాండవం చూసాం అన్ని దేశాల్లో. చూసిన తర్వాత కూడా నకల్ మారనేకి వెళ్ళి అకల్ హోనా అన్నట్టుగా మన పరిస్థితి అదే చందాన మనం అట్లాగే వదిలేసాం. వదిలేసినందుకు ఈ రోజు ఆ ట్రావెల్ పెరిగిపోయినందుకు, ఇతర దేశాల యొక్క కోవిడ్
వైరస్ని తీసుకొచ్చి వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కోవిడ్ వైరస్లు తీసుకొచ్చి హైదరాబాద్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఇతర రాష్ట్రాలంతట్లో కూడా ఇది మారటానికి, దోహదపడడానికి మనిషి కావాలి. దానికి మారటానికి హ్యూమన్ హోస్ట్ కావాలి. హోస్ట్ ఎవరు? మనిషే. కాబట్టి ఫ్రీగా ఇది అందరిలోకి వచ్చింది, ఫ్రీగా అందరిలోకి జొరబడింది. అందరిలో మ్యుటేషన్స్, మార్పులు తీసుకురావడానికి చాలా దోహదపడింది. ఈ రోజు ఇన్ని మార్పులు జరిగినాయి అంటే, ఎన్ని జన్యుపరమైన మార్పులు జరిగి ఆర్ఎన్ఏ, మనం వేసే వైరస్ తెలిసినాయి, మనం వేసే టాబ్లెట్స్ తెలిసినాయి, మనం చేసే మందులు తెలిసినాయి, ఏ రకమైనటువంటి వైద్యం చేస్తున్నామో అన్ని విషయాలు కూడా వైరస్ కి తెలిసి అది మ్యుటేషన్, రూపాంతరం, కాన్స్టెంట్ గా రూపాంతరం. మనం ఎట్టి పరిస్థితుల్లో సీరియస్ గా ఉండాలి అనుకుంటున్నాం, కానీ ఒక్కసారిగా వదిలేస్తే మన సంఘజీవులం కాబట్టి, కోతులం కాబట్టి ఇష్టానుసరంగా బయటకు వచ్చేసాం, ఇష్టానుసరంగా తిరిగేసాం. కానీ వైరస్ చిత్తశుద్ధిగా అది చేయాల్సిన పని చేసింది. ఏదైతే అది నెంబర్ ఆఫ్ మ్యుటేషన్స్ ఫామ్ అవ్వాల్సినటువంటి మ్యుటేషన్స్ ఫామ్ అయింది. అంతేకాకుండా స్ట్రాంగర్ జనరేషన్ తయారు చేసింది. ఒక స్ట్రాంగ్ జనరేషన్ తయారు చేసి ఆ స్ట్రాంగ్ జనరేషన్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ స్ట్రాంగ్ జనరేషన్ ఎంత భయంకరంగా ఉందో, ఆ కొత్తగా వచ్చినటువంటి న్యూ మ్యుటేషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో మనకు క్లియర్ గా ఈ రోజు జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ మారణ హోమం మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి ప్రభు గారు. మనం చూస్తా ఉన్నాం. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సాయి కృష్ణ గారు ఏమంటారు? ఈవేళ వస్తున్నటువంటిది అంటే, ఇదివరకటి రోజుల్లో అయితే కనుక 14 రోజులు 21 రోజుల దాకా తెలిసేది. ఇప్పుడు వచ్చేటప్పటికి 2-3 రోజుల్లోనే ప్రాణాలకు తీసేటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు. ఎందువల్ల? గుడ్ మార్నింగ్ సాయి గారు, అలానే మిగతా ప్యానలిస్టులు కూడా. యాక్చువల్గా అండి, ఫస్ట్ వేవ్కి దీనికి ఏంటంటే ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఆల్మోస్ట్ అంటే సెకండ్ డే నుంచి 1 వీక్ లోపు ఎప్పుడైనా ఎక్స్పోజ్ అయిన తర్వాత రావడం జరుగుతూ ఉంది. అందులో పెద్ద వేరియేషన్ లేదు, కానీ సిమ్టమ్టాలజీ మాత్రం చాలా వేరియేషన్ ఉందండి. అంటే ఫీవర్ అవన్నీ ఉన్నాయి, కానీ ఫస్ట్ వేవ్ లో చూసుకుంటే ఏంటంటే ఫీవర్ అనేది పర్సిస్టెంట్ గా లేదు. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ లో 10 days వరకు కూడా డైలీ ఫీవర్ చెప్తానే ఉన్నారు. అలానే విపరీతమైన బాడీ పెయిన్స్, విపరీతమైనటువంటి వెన్నుపూస నొప్పులు, విపరీతమైనటువంటి నీరసం, ఈ కండరాల నొప్పులు అనేది ఫస్ట్ వేవ్ అంతగా లేవండి. ఈ సెకండ్ వేవ్ లో మాత్రం ఈ ఏదైతే ఈ వైరస్ అనేది మ్యూటేట్ అయిందో, డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అనేది చాలా మందికి వచ్చిందండి. ఇప్పుడు మహారాష్ట్రలో కనుక చూసుకుంటే వాళ్ళ డేటా ప్రకారం 80% డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ తో వాళ్ళు వైరస్ బారిన పడుతున్నారు అక్కడ. అందుకని అంత స్ప్రెడ్డింగ్ కూడా చాలా ర్యాపిడ్ స్ప్రెడ్ ఉంది మహారాష్ట్రలో. ఎందుకంటే అంతకుముందు మనం కనుక చూస్తే ఆర్ఓ ఫ్యాక్టర్ అనేది <2.5 <3 ఉండేది. అంటే ఒక ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ నుంచి అతను ఒక 2-3 ఇన్ఫెక్ట్ చేయగలడు. బట్ ఇప్పుడున్న స్ట్రెయిన్ అయితే హైలీ ఇన్ఫెక్టివిటీ, మోర్ దాన్ 70%. అంటే ఆల్మోస్ట్ ఒక పేషెంట్ ఇన్ఫెక్ట్ అయిన అతను తన చుట్టుపక్కల వాళ్ళకి 10 మందికి ఇన్ఫెక్ట్ చేస్తున్నాడు. చాలా స్ప్రెడ్ ఎక్కువ ఉంది. అందుకని పాజిటివిటీ కూడా చూస్తే మనం గత 15 days లోనే ఆల్మోస్ట్ 3 lakhs వస్తున్నాం. మనం నిన్న లాస్ట్ 24 hours చూస్తే 2,73,000 కేసెస్ ఇండియా వైడ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అందుకని లక్షణాలు కూడా ఎవరైనా కానీ ఇప్పుడు జ్వరమే రావాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్, ఒంట్లో ఏదో బాగాలేదు, అలతగా ఉంది, నీరసంగా ఉంది, జనరల్ గా ఉండేదానికన్నా కొన్ని డిఫరెంట్ గా ఉంది అంటే మాత్రం ఫస్ట్ కోవిడ్ సస్పెక్ట్ చేయాల్సిందే. నిర్లక్ష్యం చేశారా, ఫస్ట్ 1 week, ఫస్ట్ 5 days గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డెన్ పీరియడ్ కనుక మనం వేరే జ్వరాలు, ఇది కోవిడ్ కాదులే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎవరితో టచ్ చేయలేదు అనేదానికి లేదండి. వీఆర్ ఇన్ ఏ కమ్యూనిటీ స్ప్రెడ్, ర్యాపిడ్ స్ప్రెడ్. స్టేజ్ 4 లో ఉన్నాం మనం. కాంటాక్ట్ తో కూడా పని లేదు. ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ కూడా టెస్టింగ్ కూడా అవసరం లేదండి. వాళ్ళకి ఏ సిమ్టమ్ ఉన్నా కానీ దట్ ఈస్ కన్సిడర్స్ కోవిడ్. అంత ప్యానిక్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. అంత డేంజరస్ అలారం బెల్స్ మోగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తే సీఎంస్ లేరు, ఎవరు లేరు, అందరికి మొత్తానికి అటాక్ అయిందండి. గవర్నమెంట్ కూడా చాలా ప్రిపేర్డ్ గా కూడా లేదు. యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కనుక చూసుకుంటే మహారాష్ట్రలో మనకి ఒక 1 month నుంచి కేసెస్ అలా పెరుగుతూ ఉంటే రెమ్డెసివిర్ 1 week బ్యాక్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారండి. అంటే ముందే మనం ప్రిపేర్డ్ గా ఉండాలి కదా ఇంజెక్షన్స్ కి. ఇప్పుడు రెమ్డెసివిర్ స్కేర్సిటీ వచ్చేసింది, ప్రొడక్షన్ ఆగిపోయింది. రైట్. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, ఈ వచ్చినటువంటిది అంటే వీళ్ళు మస్ట్గా హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుందా? ఆక్సిజన్ సప్లై లేదు. రైట్. సాయికృష్ణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాబు గారు, ఏంటి అసలు పరిస్థితి కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి?
సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. మన ప్రైమ్ 9 వీక్షకులకి శుభోదయం. సాయి గారు, ముఖ్యంగా అంటే సమ్ లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనం కొంచెం నెగ్లిజెంట్గానే ఉన్నాం సెకండ్ వేవ్కి అనేది అందరం ఒప్పుకోవాల్సిన నిజం. సరే, జరిగింది ఏదో జరిగింది, కేసెస్ అయితే బాగా ఎక్కువగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రజలైతే అంటే గవర్నమెంట్స్ ఇవన్నీ కొంతవరకే దీని మీద నియంత్రణ చేయగలుగుతాయండి. ఎందుకంటే కెలామిటీ ఇలాంటిది వచ్చినప్పుడు ప్రజల నుంచే ఎక్కువ దీనికి కావాల్సిన సపోర్ట్ అవసరం ఉంటుంది. ముఖ్యంగా మాస్కులు, అది కూడా మంచి మాస్కులు, అట్లీస్ట్ ట్రిపుల్ లేయర్ క్లాత్ మాస్కులన్నా వేసుకోవడం అనేది, ప్లస్ సోషల్ డిస్టెన్సింగ్ లాంటివి ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పాం. నీటి ఆవిరిని పీల్చుకోవడం, కొంచెం వామ్గా ఉన్న వాటర్ 40 degrees 45 degrees టెంపరేచర్లో ఉన్న వాటర్ని తాగడం, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సంబంధించి ఇమ్యూన్ బూస్టర్స్ అని కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్లోనే కొన్ని ఉంటున్నాయని కానీ, ఇవన్నీ మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం సాయి గారు. కాకపోతే అవన్నీ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కొంచెం నెగ్లిజెంట్గా ఉంటున్నారు ప్రజలు. అది వాళ్ళ ఎడ్యుకేషనల్ స్టేటస్ వల్ల కావచ్చు. ప్లస్ ఏంటంటే, అంటే మనం వేరే కంట్రీలో మన ఇండియాకి ఏంటంటే ఒకే విషయాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్గా చెప్తుంటారు. దీనివల్ల కన్ఫ్యూజన్ అవుతుంటుంది. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను సాయి గారు, ఒక విషయం గురించి ఒకరే మాట్లాడుతూ ఉండే సిస్టమ్ ఒకటి తీసుకొస్తే కొంత బెటర్గా ఉంటుంది, జనాలకి బాగా రీచ్ అవుతుంది. అంటే ఒక వ్యాక్సిన్ అంటే ఒకరు వచ్చి ఏమంటారంటే 70%, ఇంకోటి 80%, ఇంకోటి వేసుకోవద్దండి, ఇంకోటి ఇలాంటివన్నీ ఎక్కువ ప్రొజెక్షన్ ఉంటుంది. ప్లస్ ఒక కాంప్లికేషన్ని భూతద్దంలో పెట్టి అందరికీ చూపిస్తాం. ఎక్కడైనా వ్యాక్సిన్ సెంటర్లోనో వ్యాక్సిన్ దగ్గర ఒకరు చనిపోతే దాన్ని మనం అంతా ఎక్కువగా చూపించడం వల్ల ఏంటంటే ఇంకా ప్యానిక్ గురవుతున్నాం. ఇలాంటివన్నీ కొంచెం కట్టెలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకోటి గవర్నమెంట్స్ నుంచి కూడా ఇప్పుడు అనుకుంటున్నాం డబుల్ మ్యూటేషన్ వచ్చింది, ఇంకొకటి అని. సో ఇలాంటివి ఎప్పటికప్పటికి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడికక్కడ శాంప్లింగ్ తీయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఒక దగ్గర ఒక చాలా పొటెంట్ వైరస్ వచ్చి అక్కడ డ్యామేజ్ చేసిన తర్వాత మాత్రమే మనం అక్కడ శాంప్లింగ్ చేస్తున్నాం. అలా లేకుండా సర్టన్ ఏరియాస్ని ఫిక్స్ చేసుకొని అక్కడంతా శాంప్లింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఒక ఉద్దేశం. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మన మహారాష్ట్రలో డబుల్ మ్యూటేషన్ వచ్చింది, ఇది ఒకటని. ఇంకొకటి పంజాబ్ దగ్గర వచ్చింది, అది వేరే వైరస్ అనేది ఆఫ్రికా నుంచి వచ్చిందని. ఇలా చాలా మాట్లాడుకుంటున్నాం. సో ఇవన్నీ ఒక క్లారిఫికేషన్ గవర్నమెంట్ నుంచి ఇస్తే మాత్రమే ప్రజలు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకసారి డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మనం ఎన్ని యాక్షన్లు తీసుకున్నా ఉపయోగం ఉండదు. ఇంకొకటి ట్రీట్మెంట్కి సంబంధించి రెమిడెసివిర్ అనే డ్రగ్ మామూలుగా FDA అప్రూవ్డ్ ట్రీట్మెంటు హాస్పిటలైజ్డ్ పేషెంట్కి. సో ఆ డ్రగ్ అవైలబిలిటీ అనేది చేయించాలి. ఇది బ్లాక్ మార్కెట్లో దాదాపుగా నేను వింటున్నాను 8,000 నుంచి 25,000 రూపాయల వరకు బయట అమ్ముతున్నారు. గవర్నమెంట్ ఏమో 2,450 రూపాయలకి ఇది అవైలబిలిటీ చేయిస్తూ ఉంటున్నారు. దీనికి ఒక చిన్న అంటే నేను కొంతమంది నాకు తెలిసిన మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా మాట్లాడాను సార్. బెంగళూరులో కూడా ఒక యూనిట్ ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడాను. మధ్యలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసినా బయట వచ్చేదానికి ఒక 20 days టైం పడుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. చాలా హాస్పిటల్స్లో అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో అంటే తిరుపతి అయితే దాదాపుగా బెడ్స్ అయితే ఫుల్ సార్. నేను ఒక 2-3 నేను కూడా ట్రై చేశాను, చాలా వరకు ఫుల్ ఉంది. సరే, వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే చేర్చుకున్నా కూడా ఇక్కడ రెమిడెసివిర్ ఇవ్వడానికి మాకు అవైలబిలిటీ లేదనేది. దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా మీరు ఇవ్వండి. ఆ ఆధార్ కార్డ్స్ ఏదైతే మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారో వాటన్నిటిని పాటిస్తూనే హాస్పిటల్స్కి ఇవ్వండి. లేకుండా ఓన్లీ కోవిడ్ ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ కంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓకే కోవిడ్ ట్రీట్మెంట్కి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే కొంతమంది ఏంటంటే భయపడతారు, ఆల్రెడీ కోవిడ్ హాస్పిటల్ వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుందేమో, నాకు సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఇలా కొన్ని ఉంటున్నాయి. ప్లస్ ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, డాక్టర్ ఫెటర్నిటీని కాపాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఊరికే వచ్చి సేవలు చేయండి కాపాడండి అంటే మేమేం సైనికులు కాదు సార్ ప్రతిసారి యుద్ధాలు చేయడానికి. లాస్ట్ ఇయర్ చేసాం, ఈసారి కూడా చేస్తాం. కాకపోతే దానికి తగిన ప్రొటెక్షన్, అట్లీస్ట్ డాక్టర్స్ కూడా రెమిడెసివిర్ అవైలబిలిటీ లేని దుస్థితిలో అయితే ఉన్నాం అనేది మనం అందరం తొందరగా ఒప్పుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఒక 2-3 డాక్టర్స్ పేరెంట్స్కి రెమిడెసివిర్ అవసరం అయితే దొరకలేదు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మామూలు ఇలా ఏదైతే మన సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ ప్రకారం దొరుకుతుంది అని అంటున్నారు. సో అప్పటి వరకు వీళ్ళు ఉండాలి కదా. ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ అయితే ఉంటున్నాయి సార్. ఇంకొక చిన్న విషయం, మనం వ్యాక్సిన్కి సంబంధించి మనం అందరికీ తెలిసిందే, హెడ్ ఇమ్యూనిటీ కానీ ఇంకోటి కమ్యూనిటీలో ఇమ్యూనిటీ రావడానికి అట్లీస్ట్ 70 to 80% వ్యాక్సినేషన్ జరగాలి. ఒక చిన్న లాజికల్ పాయింట్ మాట్లాడుకుందాం సార్. మొత్తం భారతదేశానికి ఒకసారి వ్యాక్సిన్ వేయడానికి మన ICMR చెప్పిన టైం 2 years పడుతుంది వ్యాక్సిన్ తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి.
అదే వ్యాక్సిన్ ఎంత టైం పనిచేస్తుందంటే 6 to 9 months అంటున్నాం. అంటే 6 to 9 months పనిచేసే వ్యాక్సిన్ 2 yearsలో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎలా హెడ్ ఇమ్యూనిటీ వస్తుంది, అందరికి ఒకసారి ఇమ్యూనిటీ ఎలా వస్తుంది, చిన్న లాజిక్ అందరం ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. సో నేనేమంటానంటే వ్యాక్సిన్ ఓకే, మీరు జనరలైజ్డ్గా ఏదైతే ఇస్తున్నారో అలా ఇస్తూనే కొన్ని ఏరియాస్ని తీసుకొని ఆ ఏరియాస్లో 70 to 80% వ్యాక్సినేషన్ చేసినప్పుడు మాత్రమే అక్కడి నుంచి మనం డిసీజ్ని బయట పంపించేదానికి అవకాశం ఉంటుంది అనేది పెద్దలు కొంచెం ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తారని అనుకుంటున్నాను సాయి గారు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రస్తుత పరిస్థితి ఎలాగా దీంట్లో? ఎస్పెషల్లీ మొన్నటిదాకా వ్యాక్సిన్ వాడితే ప్రమాదం అన్నారు. దాంతో చాలామంది ఫస్ట్లో ఫ్రంట్ లైన్ వర్కర్లైన డాక్టర్లు, నర్సింగ్ స్టాఫే వాడలేదు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి, దాదాపు 2 నెలల పాటు అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత 65 ఏళ్ల పైబడిన వాళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పుకొచ్చారు. ఇప్పటికి కూడా మళ్ళీ కోవాక్సిన్ వద్దు, కోవాక్సిన్ బెటరు, లేకపోతే కోవిషీల్డ్ వద్దు లాంటిది ఇట్లా ప్రచారాల మధ్యనే సాగింది. ఇప్పుడు మాత్రం జనం అందరూ క్యూ కొడుతున్నారు. ఎలాగ దీనికి ఒక పరిష్కారం, అసలు స్పష్టత ఏంటి? అదేనండి, అంటే మనకు ఏమిటంటేనండి, ఈ అనుమానం ఎందుకు వచ్చింది అని పనిచేస్తుందా లేదా అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే దాని డెవలప్మెంట్ ప్రాసెస్లోనే చాలా ర్యాపిడ్గా డెవలప్ చేయటం జరిగింది. అందుకని డాక్టర్స్లోనే కొంచెం అనుమానం అదిను. తర్వాత కొన్ని ఎక్కడో జరిగిన చిన్న సైడ్ ఎఫెక్ట్స్ పబ్లిసైజ్ కావటం వల్ల దాంట్లో భయంతో కొంచెం హెజిటేషన్ అన్నట్టు, మెల్లిగా తీసుకుందాంలే అన్నట్టు చేశారనుకోండి. అయితే అంటే మనకు ఎలా చేయాలనే దానికి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, మరి మనము సప్లై చేయలేకపోతున్నాం. అంటే దీంట్లో ఏమిటి అంటే ఈ హ్యాబిట్స్ ఏదైతే ఉంటాయో మనం మార్పు వచ్చే ముందు కొన్ని వేస్టేజ్ అవుతుంది. సపోజ్ వ్యాక్సిన్ తీసుకొచ్చాము, మనం ఎక్కువ తీసాము, ఎక్కువ మంది రావటం లేదు, వేస్టేజ్ అవుతుంది అనే దాని మీద దృష్టి కన్నా ఈ తప్పక తీసుకోవాలి ఒక సామాజిక బాధ్యతగా. ఇప్పుడు మనకు వస్తుందా లేదా కాదు, మనం ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తామనేది ఇష్యూ. అట్లా అందరికీ వ్యాక్సిన్ తీసుకోవటం మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తే బాగనేది అప్పుడు సంగతి. ఇప్పుడు ఏమిటంటే సప్లైస్ మాత్రమే ఇంపార్టెంట్. సప్లైస్ ఎక్కువగా చేయటం అనేది ముఖ్యం. అంటే అదే దీంట్లో దిశగా మన వాళ్ళు అంటే ఇంపోర్ట్ చేయటమో లేకపోతే కొన్ని కొత్త వ్యాక్సిన్స్కి పర్మిట్ చేయటమో జరుగుతుంది. అయితే ఏమిటంటేనండి, ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక జబ్బు బారిన పడిన వాళ్ళు ఏవైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చూసినా బెడ్స్ లేవు. బెడ్స్ కోసం కూడా మనకి రికమెండేషన్ అవసరం అవుతుంది. వెళ్ళినా కూడా అక్కడ ఫెసిలిటీ ఉండదు. ఆక్సిజన్ కావాల్సిన వాడికి ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్ కావాల్సిన వాడికి లేదు అనేది ఉంది. అయితే దీంట్లో ఏమిటంటేనండి, మనం చూసాం కదా, మీరు మన ఢిల్లీలో ఒకసారి మా వాళ్ళు విదిన్ ఎ వీక్ పెద్ద ఆర్మీ వాళ్ళు పెద్ద హాస్పిటలే పెట్టేశారు ఒక ఓపెన్ గ్రౌండ్లో. అలాగే మనం చూసాం, లండన్లో చూసాం, ఒక 10,000 బెడ్లకు సరిపడా ఒక వారం 10 దినాల్లో వాళ్ళు కూడా చేశారని అక్కడ. సో అలా మన వైపు నుంచి అంటే ఏదో తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేయమన్నట్టు ఉండకూడదు కదా. అంటే దృష్టి మనం వేరే వాటి మీద నుంచి ఇక్కడ మరల్చాల్సిన అవసరం ఉంది అని అనుకోవటం. సో మనకున్న రిసోర్సెస్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ అంటే సోషల్ సొసైటీ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ మన దృష్టి దీని మీద మరల్చాలని, ఫోకస్ దీని మీద పెట్టాలని. అంటే ఎట్లా అవుతుంది, మనకు రిసోర్సెస్ అన్నీ ఒకే ఉంటాయి కదండి, ర్యాపిడ్గా పెరగవు కదా. మరి అంటే వాటిలోనే ఇంపార్టెన్స్ ఇటువైపు ఇచ్చి వేరే దగ్గర కొంచెం తగ్గించాల్సి వస్తుంది. అది చెప్పటం మనం అంటే అది యథావిధిగా జరగాలి, ఇక్కడ ఇది కూడా అలాగే జరగాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? లిమిటెడ్ రిసోర్సెసే ఉంటాయి ఎప్పుడైనా, సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ గవర్నమెంట్ దగ్గర కానీ. సో మనం ఎటువైపు దృష్టి పెడుతున్నాం అనేది ముఖ్యం. అంటే హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చును, మెయిన్గా డబ్బు కావచ్చును, ఏదైనా కూడా మనం ఇటువైపు మన దృష్టి పెడితేనే మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాం. అంటే క్యూర్ ఉందా లేదా అనేది ఒక విషయం అండి. బట్ వాడు జబ్బుతో తల్లడిల్లుతుంటే మనము అది ఎలాగో తగ్గదులే అనే స్థితి కాదు కదా. ఏదైనా మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఇట్ కెన్ బి ఫ్యామిలీ, సొసైటీ ఆర్ గవర్నమెంట్. సో మనం ఏమిటంటే మనం చూస్తున్నాము అన్నీ యథావిధిగానే జరగాలి, ఇది కూడా జరగాలి, అవుతుందా? కాదు కదా. అది నేను చెప్పటం. ఈవేళ లాక్డౌన్ పెడితే కంట్రోల్ అవుతుందా?
అంటే లాక్డౌన్ అంటే ఏంటంటే దాని అర్థం మనము మూమెంట్ని కంట్రోల్ చేయటం అనేదే కదా మనుషులు. సో అదే ఇప్పుడు విలేజ్ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఈ మన పని అంతా పెద్ద సిటీస్లోనే దొరుకుతుంది, ఊళ్ళలో పని దొరకటం లేదనేది ఒకటి. అందరూ ఇక్కడే ఉండటం జరుగుతూ ఉంది. దాంతో ఇక వాళ్ళు ఇక్కడ మూవ్ అవుతూనే ఉంటారు. అయితే అది కొంచెము అంటే విస్తృతంగా ప్రచారం చేయటమే, మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయటమే. సో దాంట్లో గ్రూప్ లీడర్స్ అనుకోండి, ఎవరైనా కావచ్చు, ప్రతి గ్రూప్లలో ఉంటారు మనుషులు. యూజువల్లీ వాళ్ళకు లీడర్ ఉంటాడు, చిన్న గ్రూప్ కావచ్చు పెద్దది. ఇప్పుడు సర్పంచ్ అనుకోండి ఊర్లో, ఇక్కడ ఇంకొకరు, అలా వాళ్ళు ఇంప్రెస్ అయిపోతే మిగతా వాళ్ళు. మీరు ఒక్క విషయం మిస్ అవుతున్నారు. చెప్పండి. ప్రాక్టికల్గా మన దేశంలో కనీసం పక్కన ఇంట్లో భర్త మాట భార్య, భార్య మాట భర్తే వినేటువంటి వాళ్ళు తక్కువ. ఇంకా గ్రూప్ లీడర్ల మాటలు వింటారా? వినరని అల్టిమేట్లీ వాళ్ళే లీడ్ చేస్తున్నారండి. అంటే కొన్ని కామన్ విషయాల్లో, అంటే ఇండివిజువల్ హ్యాబిట్స్ వేరు, ఇక్కడ ఒక విపత్తు కింద తీసుకుంటున్నాం కదా ఇది. సో ఇంకోటి సెల్ఫ్గా వాళ్ళు కూడా అఫెక్ట్ అయ్యి వాళ్ళు ఇబ్బంది. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇవాల్టి రోజున ప్రజలలో ఈ వ్యాధి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ వేవ్లో ఎలా సఫర్ అయ్యామో తెలుసు. ఆ తర్వాత మాస్కుల గురించి పట్టించుకోకుండా తిరిగింది కూడా మళ్ళీ అక్కడ రోజైతే ఫోన్ ఎత్తగానే మనకు అదే వినబడతానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ లేని వాళ్ళు లేరు వాళ్ళ. అయినా కూడా ఇక్కడ డోంట్ కేర్ మెంటాలిటీ. మళ్ళీ ఇప్పుడు సీరియస్ రాగానే ఒక్కసారి ప్యానిక్. ఇక్కడేనండి మనకు అంటే ఎంత పాజిటివ్గా అక్కడ అంటే ఒకవైపు ఒక ప్రచారం ఉంటే ఇంకోవైపు ఏం కాదులే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కదా. దాన్ని మనం న్యూట్రలైజ్ చేసే స్థితిలో ఉండాలనేది. ఇప్పుడు అక్కడ ఒకటే ప్రచారం కాదు కదా, ఉల్టా ఏమిటంటే వ్యాక్సిన్ ఏం పనిచేస్తుందిలే, మనకెందుకు వస్తుందిలే, మంత్రం వేస్తే తగ్గుతుందిలే, అట్లాంటివి అట్లా చేయటంతో ఏం కాదులే అనే దీంతో అవి కూడా అంతే ప్రచారం జరిగింది చాలా వరకు చూస్తే. సో దీంట్లో అదే అంటే ముఖ్యంగా చెప్పడం అంటే మనకు రిసోర్సెస్ లిమిటెడ్ ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రకమైన హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా వసతులు కావచ్చు. సో ఇవన్నిటిని మనము ఒకవైపు కొంచెం ఫోకస్ చేయాల్సి వస్తుంది, డైవర్ట్ చేయాలి కొంచెం. అన్నీ ఒకేసారి అదే మొత్తంలో జరగాలంటే కాదు, బట్ మనం అది అట్లా జరుగుతున్నట్టయితే కనిపించదు. ఇంకా మనం అనుకోవాలంటే ఇదే కొంచెం తక్కువ, ఇటువైపే కొంచెం తక్కువగా చూస్తున్నారేమో అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ లేకపోవటం అనేది ఏమిటది అంటే కొన్ని ప్రొడ్యూస్ చేస్తే యూసేజ్ ఉండకపోయేది కావచ్చు కొన్నాళ్ళు. మనం ఏమిటంటే వైరస్ వెళ్ళిపోయిందిలే, అబేట్ అయిపోయింది, ఇంకేం ఉండదులే మనకు అన్నట్టు ఆ దృష్టితో మనం ఏం చేస్తామంటే వాటిని ప్రొడక్షన్ తగ్గించడమో లేక ఎక్స్పోర్ట్ చేయడం వాటెవర్. ఇక్కడైతే స్కేర్సిటీ అయితే కంపెనీలో డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తి చేస్తారు కదా. గవర్నమెంట్ అనేది ఒకటి ఉంటుంది మన వైపు, మనం అడిగితే ఇవ్వరా, ఇస్తారు కదండి. అంటే యూ హ్యావ్ టు బై ఫ్రమ్ దెమ్. పబ్లిక్ మనం స్టాక్ చేసుకోవాలి మనము. అంటే మనం అంటే గవర్నమెంట్ అని చెప్పటం ఇట్స్ ఎ బిగ్ దిస్ థింగ్, వాళ్ళది పెద్ద రోల్ ఉంటుంది కదా. సో మనం అంటే ఏంటి వన్ వీక్ బ్యాక్ బ్యాన్ చేశారు సార్ ఎక్స్పోర్ట్స్. మనకి ముంబైలో కేసెస్ 1 month నుంచి ఉన్నాయి కదా. మనం మరి 1 week బ్యాక్ బ్యాన్ చేసింది. అదే 1 week అంటే ఏంటి, 1 month నుంచి మనకే రిక్వైర్మెంట్ అంటున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేయాల్సిన నెసెసిటీ ఏంటి? 1 month నుంచి ఎక్కువగా అవుతుంటే మనం అంత పానిక్ సిచువేషన్, మహారాష్ట్ర సిచువేషన్ 1.5 month నుంచి జరుగుతున్నప్పుడు వాళ్ళు ముందు ఇండియా వైడ్ ఎక్స్పెక్ట్ చేసి అసలు రెమ్డెసివిర్ అనేది ప్రొడక్షన్ పెంచాలి, ప్లస్ ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఆపేసేయాలి. అంటే దృష్టి ఎక్కడ ఉంది, దృష్టి వేరే విషయాలన్నీ 1000 వరకు వెళ్ళి అది అన్ని అఫోర్డబిలిటీ ఉన్నాడు కొనలేని పరిస్థితి వచ్చేసిందండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఇప్పుడు ఏదైనా ప్రయాణం ఉంటే అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే బయట దొరుకుతోంది, బ్లాక్లో దొరుకుతోంది. అంటే ఉత్పత్తి అది కూడా కష్టంగానండి. డిమాండ్ ఎక్కువైపోయి ప్రొడక్షన్ తగ్గిపోయింది. అంటే ఇదే ఇక్కడ నేను అనేది. ఇప్పుడు మొన్నటిదాకా వ్యాక్సిన్స్ది సేమ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. సరిగ్గా లేకపోతే కనుక మీకు 8,000కి 25,000కి ఎందుకు దొరుకుతుంది? అదే వ్యాక్సిన్ అయినా మొన్నటిదాకా ఏంటి వద్దొద్దొద్దొద్దు అని ప్రచారం చేశారు. తర్వాత ఇవాళ వచ్చేటప్పటికి కావాలి వాళ్ళు లేకపోతే ఏమైనా దీంతో మళ్ళీ డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవడానికి రెడీ అవుతుంది. అంటే ఇక్కడ దానికోసం ఏమవుతుంది, విదేశాల నుండి ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి. ఎవరు ఈ క్రియేట్ చేసేది ఎవరని పబ్లిక్ సైకాలజీనే కాదండి, ఇక్కడ హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా సేమ్ పాయింట్. మొన్నటిదాకా ఏంటి వ్యాక్సినేషన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదంటండి అని చెప్పింది డాక్టర్లే.
ఏముందంటే అది 70% 63% అని చెప్పింది కొంతమంది డాక్టర్లు ఏం డాక్టర్లు, అందరూ చెప్పలేదండి అక్కడ చెప్పట్లేదు. సాయి గారు. డాక్టర్స్ ఏం చెప్పలేదు. అంటే తీసుకున్నా కానీ కొంతమంది జాగ్రత్త అన్న, నేను అందరూ అని తీసుకోవాల్సిందే. చెప్పలా. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళ విధంగానే మాస్క్ పెట్టుకొని చేసుకోవాల్సిందే. కాకపోతే ఆ వైరస్ ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. మోర్టాలిటీ అనేది వాళ్ళకి సివియర్ డిసీజ్ కానీ వెళ్ళరు. కాకపోతే కోవిడ్ బారిన పడకుండా ఉండడం అనేది మాత్రం జరగదని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. కానీ వ్యాక్సిన్ తీసుకోవద్దని చెప్పేసి అయితే డాక్టర్స్ అయితే నాకు తెలిసి అయితే అలా ఎటువంటి సజెషన్స్ అయితే ఇవ్వలేదు. రైట్. అంటే ఒకటి తెలిసిన డాక్టర్లను కన్సల్ట్ అయినప్పుడు దాంట్లో ఒక వన్ ఆఫ్ ద ఇదండి అనే కోణంలోనే చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోలేదు కదా, అయినా డాక్టర్లు తప్పక కూడా. తీసుకోవాలి, చాలా మంది అయినా తప్పక తీసుకోవాలని ఇప్పుడు చెప్పడం తీసుకుంటున్నారు జరుగుతుంది. అప్పుడైనా కూడా అయినా తప్పక తీసుకోవాలనేది ఇట్స్ మోర్ ఆఫ్ ఏ అదే సోషల్ అది అది రెస్పాన్సిబిలిటీ. పర్ఫెక్ట్ గా జరిగితే అసలు Yes. మనకి మొదటి 2 నెలల్లో బోల్డ్ అంత స్టాక్ ఉంది, వాడే మనుషులు లేరు. 17% ఇప్పుడు 18% చాలా వృధాగా పారబోసారు. ప్రొటెక్షన్ వచ్చేసింది చాలా మందికి. సరే రైట్, Attack అయినా అవన్నీ కానీ ఇప్పుడు ఆ లోపాలను వాళ్ళ ఎత్తుక్కుంటే వల్ల life ప్రయోజనం story లేదు. లేదు. పబ్లిక్ కి ఒక క్లారిటీగా ఒక్క మాట మనం దాని వల్ల ఇప్పుడు ఆ లోపాలను ఎత్తుక్కున్నందువల్ల ప్రయోజనం, దాన్ని పక్కన పెడదాం. ఇవాళ రోజున సాయి కృష్ణ గారు మీరే చెప్పండి, ఇవాళ కరోనా రాగానే ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఏం చర్యలు తీసుకోవాలి? ఇమీడియట్ గా హాస్పిటల్ జాయిన్ అవసరం. ఇమీడియట్ గా డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్స్ నేను ఇందాకే చెప్పాను. ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్స్ అంటే కేవలం ఉండాల్సిన అవసరం లేదు. సమ్ బాడీలో అనీజీనెస్, మొన్నటిది లేని ఈ రోజు సమ్ వీక్నెస్ ఉన్నా, సమ్ ఏదో ఆకలి లేకపోయినా కానీ, ఏదున్నా కానీ దాన్ని కోవిడ్ లక్షణంగానే మనం తీసుకోవాలి. మోషన్స్ అవుతున్నా కానీ, చాలా మందికి ఇంకా ఏంటంటే అన్ని లక్షణాలు అందరికీ తెలుసు, కానీ ఇంకా ఎక్కడో నిర్లక్ష్యం, ఎక్కడో నిర్లిప్తత. నాకు కాదులే, సెల్ఫ్ గా చెప్పుకోవటం, నాకు వచ్చి ఉండదులే, నేను ఎక్కడికి వెళ్ళట్లేదులే, నాకు ఇమ్యూనిటీ బాగుంది, అవన్నీ మానుకోవాలండి. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి వస్తే వీళ్ళకి కూడా చాలా ర్యాపిడ్ గా అది ప్రోగ్రెస్ అవుతుంది. విత్ ఇన్ 5 days లోనే చాలా మందికి సిటీ స్కాన్ తీస్తే, జనరల్ గా సిటీ స్కాన్ చేయాలంటే కనీసం 5 days తర్వాత కానీ తెలియదు మనకి, అప్ టు 1 week వరకు. విత్ ఇన్ 3 days లో కొంతమందికి లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే అంత ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుందో చూడండి. అందుకని డే 1 సిమ్టమ్ ఇంపార్టెంట్. అప్పుడు మనం హాస్పిటలైజేషన్స్ తగ్గించవచ్చు. ఈ డిమాండ్ కూడా, హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా తగ్గించడం వల్ల అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న మనం పాయింట్ చూసుకుంటే కనుక ఒకటేంటంటే, చెప్పండి. డాక్టర్ కన్సల్టేషన్ అంటే హాస్పిటల్కి ఒక్క మాట, ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం అంటారా, లేకపోతే కనుక డాక్టర్ ఇదిగో ఈ మెడిసిన్స్ ఇమీడియట్గా వాడితే, అంటే ఇంతవరకు కొన్ని ప్రికాషనరీ చెప్పారు, ఇదిగో డి విటమిన్ వాడండి, సి విటమిన్ వాడండి, అట్లాంటిది ఏదన్నా ప్రోటోకాల్ ఏదన్నా పాటించడం బెటర్ అంటారా? ఆ డి విటమిన్, సి విటమిన్ అన్నది అది రొటీన్ ప్రోటోకాల్ అండి. అది అందరూ గత సంవత్సరం నుంచి అందరూ వేసుకుంటూనే ఉన్నారు. అవి కాకుండా ఇందులో కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, మార్కర్స్ ఉంటాయి. ఆ వైరస్ యొక్క తీవ్రత మనకి అర్థం అవుతుంది. ప్రతి కోవిడ్ పేషెంట్స్ కూడా ఆ సిఆర్పి అని, డిడైమర్ అని కొన్ని వాల్యూస్ ఉంటాయి. అవి చాలా వైటల్. అంటే ఆ వైరస్ అనేది బాడీలో దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది కమింగ్ డేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది అందుకనే దానికి సంబంధించిన ప్రత్యేక వైద్యులు, స్పెషలిస్ట్ డాక్టర్ని కలిస్తే మీకు ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా బాగా జరుగుతుందండి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ చక్కగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సొంత వైద్యం చేసుకోకుండా టైఫాయిడ్ జ్వరం అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. టైఫాయిడ్ జ్వరం, వైరల్ పాజిటివ్, ఇంజెక్షన్ చేసుకుంటున్నారు, ఫీవర్ తగ్గిస్తున్నారు 3 days లో. తర్వాత రెస్పిరేటరీ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ వేవ్ లో అబ్జర్వ్ చేసింది నేను, చాలా పేషెంట్స్ కి కనీసం ఫస్ట్ డే నుంచి 10 days వరకు పర్సిస్టెంట్ గా ఫీవర్ ఉంటుంది, డైలీ ఫీవర్ ఉంటుంది. అంతకుముందు అలా ఉండేది కాదు. చాలా తక్కువ మందికి డైలీ ఫీవర్ ఉండేది. డైలీ ఫీవర్ ఉందంటే ఏంటంటే ఆన్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంది బాడీలో. అందుకని వాళ్ళు ప్రతి 3 days కి 5 days కి మార్కర్స్ చేయించుకోవాలి. సిఆర్పి అనేది చాలా వైటల్. డిడైమర్, బ్లడ్ క్లాట్స్ ఏమైనా అవుతుంటే తెలుస్తుంది మనకి. ఇవి చాలా ఫాలోఅప్ లో ఉండాలండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. బెడ్స్ అవైలబిలిటీ లేవు, రైట్. అంటే ఆక్సిజన్ సప్లై లేదు. మామూలుగా జ్వరం వస్తే చేయించుకోవాలా, జ్వరం వచ్చినా రాకపోయినా కూడా టెస్ట్ చేయించుకోవడం బెటర్ అంటారా? అదే నేను చెప్పింది, జ్వరం అనేది ఒకటే క్రైటీరియా కాదు. ఏదో ఫీలింగ్, మనకు బాగాలేదనే ఫీలింగ్ ఒక సింటమ్ అయితే ఇస్తుందండి. ఈ కోవిడ్ వైరస్ మనం అనుకుంటున్నాం కానీ చాలా మంచిది. ఇట్ ఈస్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ టైం. మనకి సిమ్టమ్ ఏదో ఒక సిమ్టమ్ ఇస్తుంది. బాగాలేదనో, రోజుట్లాగా ఉండకపోవటం, విపరీతమైన చెమటలు పోయటం, కొంచెం పనిచేయగానే నీరసం రావటం, నోరు చేదైపోవటం, టేస్ట్ తగ్గిపోవటం. ఏదైంది ఫీవర్ లేని వాళ్ళు, ఫీవర్ ఉందంటే డామ్ షూర్ ఫస్ట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో దట్ ఈస్ ఓన్లీ కోవిడ్. నో అదర్ ఫీవర్స్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ. ఓన్లీ కోవిడ్ ఫీవర్ అండి. ఈ సిచ్యువేషన్ 3 months బ్యాక్ లేదు.
ప్రతి ఫీవర్ కేసు కూడా Right. ర్యాండమ్ చేస్తే కూడా నెగిటివ్ వచ్చేది. ఇంకొకటి అండి సాయి గారు, ఇంకోటి చెప్పదలుచుకున్నాను మన ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకి. ఒక వీడియో వైరల్ అవుతుంది నిన్న నుంచి. అదేంటంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ పాజిటివ్ వస్తుంది అని. అది చాలా రాంగ్ అండి, అది మిస్కన్సెప్షన్. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కోవిడ్ పాజిటివ్ టెస్ట్ చేయించుకుంటారు. మేబీ వాళ్ళకి యాక్సిడెంటల్ గా ఈ వ్యాక్సిన్ తీయించుకోక ముందు, తీయించుకున్న తర్వాత కోవిడ్ కి వైరస్ ఎక్స్పోజ్ అయితే తప్పితే బయట వాళ్ళకే పాజిటివ్ వస్తుంది. కానీ వ్యాక్సిన్ తీయించుకున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ 15 days లో జలుబు దగ్గు జ్వరం వస్తే టెస్ట్ చేస్తే పాజిటివ్ కోవిడ్ వ్యాక్సిన్ వాళ్ళు కాదండి. ఇదందరూ కూడా గమనించాలి ఈ ప్రైమ్ 9 రైట్. ప్రేక్షకులందరూ ఇక్కడే కూడా. అంటే ఇది వైరల్ అవుతున్నటువంటి కాన్సెప్ట్లోనే ఇంకొక ఇది కూడా నడిచింది. అంటే రెండవ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంతమందికి వచ్చింది అన్నటువంటి ప్రచారం కొన్ని పత్రికల్లో రావడం వల్ల కూడా ఒక ఇది వచ్చింది. ఏమంటారు, అట్లా రెండోది చేసుకున్న తర్వాత ఆ యాంటీబాడీస్ అయ్యే క్రమంలో ఏమన్నా కోవిడ్ లక్షణాలు వస్తాయా? కాదండి, అది యాక్చువల్ గా ఇప్పుడు వ్యాక్సినేషన్ చెప్పడం కూడా ఏంటంటే, మేము ఈ వ్యాక్సిన్ అనేది ఏంటంటే సివియారిటీని తగ్గిస్తుంది, అలానే కోవిడ్ బారి నుంచి పడకుండా అయితే కాపాడుతుంది. యాంటీబాడీస్ అందరికి అన్ని విధాలుగా డెవలప్ అవ్వు. ఆ బాడీ ఇండివిజువల్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ ని బట్టి కొంతమందికి హై యాంటీబాడీస్ డెవలప్ అవుతే వాళ్ళకి వ్యాక్సిన్ వేయించుకున్నా రాకపోవచ్చు. కొంతమంది లో టైటర్స్ లో ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ వాళ్ళకి కోవిడ్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళకి సివియారిటీ రాదు. అంతేగాని సెకండ్ డోస్ తర్వాత కొంతమందికి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల పాజిటివ్ వస్తుంది అవన్నీ కాదండి. వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు మామూలుగా, వేరే ఎవరైతే కోవిడ్ పాజిటివ్ ఉంటారో సో వాళ్ళకి అటాక్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల పాజిటివిటీ వస్తుంది. అంతేగాని సెకండ్ డోస్ అదే ఓవరాల్ గా ఏంటంటే బేస్ లైన్ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల మాత్రం కోవిడ్ పాజిటివ్ రాదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది ఆ డెడ్ వైరస్, ఇన్యాక్టివేటెడ్ వైరస్, దానికి కోవిడ్ కలగజేసే లక్షణం ఉన్నది డైరెక్ట్ గా. కాకపోతే ఆ ఏ వ్యాక్సిన్ కైనా కానీ మన బాడీ రెస్పాండ్ అవ్వాలి కదా. ఇక్కడ వెంకటేశ్వర దానికి సంబంధించి ఫీవర్ రావటం, బాడీ పెయిన్స్ రావటం, ఆ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ వల్ల వచ్చే సింప్టమ్స్ తప్పితే కోవిడ్ అనేది బాడీలో ఎంటర్ అయ్యి వాడికి మళ్ళీ కోవిడ్ రావడం అనేది జరగదు. ఏదైనా వస్తే అది అవుట్ సోర్స్ నుంచి రావాల్సిందే, వేరే కోవిడ్ పాజిటివ్ పేషెంట్ నుంచి. అదే చెప్తుంది, కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నా కానీ కోవిడ్ రావచ్చు, కాకపోతే సివియారిటీ ఆఫ్ ది సింప్టమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అందుకని ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రమోట్ చేయడం జరుగుతా ఉంది. ఇది 6 months ఉంటుందా, 9 months ఉంటాయా బాడీ యాంటీబాడీస్ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎక్కడ కూడా డేటా లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సాయి కృష్ణ గారు. దిస్ ఇస్ ఓన్లీ సెకండ్ వేవ్, దేర్ ఆర్ మెనీ వేవ్స్ ఇన్ ఫ్యూచర్. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఈవేళ కోవిడ్కి సంబంధించిన ఈ వ్యాక్సినేషన్ ఉత్పత్తిలో ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు మనం 12 కోట్ల డోసులు ఇచ్చాం, మన దగ్గర 138 కోట్ల జనాభా ఉన్నారు. విదేశాల నుంచి తెప్పించాలన్నా ఈవెన్ వాళ్ళ దగ్గర పూర్తి కాలేదు ఇంకా వాళ్ళ వ్యాక్సినేషన్ కూడా. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి పూర్తి చేసుకుని అందులో ఒక 30% 20% ఇతర దేశాలకు అమ్ముతున్నారు. మనం ఇప్పుడు డబ్బులు అడిగినటువంటి సీరం ఇన్స్టిట్యూట్కి, భారత్ బయోటెక్కి నేను డబ్బులు రిలీజ్కి ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే వీళ్ళు ఉత్పత్తి ప్రారంభించినా కూడా దాదాపుగా ఇంకొక 3-4 నెలలు ఇది డబుల్ అవ్వడానికి ఉత్పత్తి. ఇప్పుడైతే 10 కోట్ల ఉత్పత్తి చేయడానికి ఉంటుంది ఒక నెలకు వచ్చేటప్పటికి. అంటే అందరికీ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టు 2022 దాకా 23 దాకా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో ఏం చెయ్యాలి మనం? అంటే వ్యాక్సిన్ అంతా పూర్తయ్యేదాకా ఒక ఎత్తు, ఈలోపు ఏం చేయాలి మనం? అదేనండి, అంటే 2 రకాలుగా ప్రివెన్షన్ అనేది ఒకటి వస్తుంది, వ్యాక్సిన్ లేకుంటే ప్రివెంట్ చేయటం ఎలా. రెండవది ఈ వచ్చిన వాళ్ళని ఎలా కాపాడుకోవడం, సమ్ సపోర్ట్ ఇవ్వటం అన్నట్టు. ఎంత దాకా ఇస్తామనేది పేషెంట్ రెస్పాన్స్ని బట్టే ఉంటుంది. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అందరూ డాక్టర్ దగ్గర వెళ్ళాలా అనేది. అంటే మెడికల్ సూపర్విజన్ అవసరం. ఎంత చిన్న హెల్త్ వర్కర్ అయినా సరే, ఇట్ కెన్ బి ఏఎన్ఎం కూడా కావచ్చు, మన దగ్గరలో ఉన్న ఎవరైనా. అయితే ఒకటి ఉంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ది డిసీజ్ అనేది ఒకటి. రెండవది ఈ మెడికల్ ఫీల్డ్లో పర్సిస్టెన్స్ అనేది ఒక వర్డ్ ఉంటుంది. అదే సిమ్టమ్స్ అలాగే ఉండిపోవటము, అదే సిమ్టమ్స్ ఇంక్రీజ్ కావటం. ఈరోజు ఒక రకంగా ఉన్నారు, రేపు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడ్డారు, అలా ఇంట్లోనే ఉంటే ఎలా? దాని అట్లా అన్నట్టు పర్సిస్టెన్స్ ఒకటిను, ఇంక్రీజింగ్ సిమ్టమ్స్, సివియారిటీ సిమ్టమ్స్ అంటే మనం మెడికల్ అటెన్షన్ తీసుకోవటం పక్క వాళ్ళ దగ్గర. అంటే మనకేమిటంటే ఈవెన్ మినిమం హెల్త్ వర్కర్ కూడా వాళ్ళు డైలీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది ఆ సిస్టమ్.
ప్రైవేట్ సెటప్లు కావచ్చు, గవర్నమెంట్ సెటప్. ఇప్పుడు మనకు ఏఎన్ఎం అని మల్టీపర్పస్ వర్కర్స్ అని ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఒకటి మనం వ్యాధి డయాగ్నోజ్ చేసుకోవటం ఒకటిను, ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవటం ఒకటిను. కోర్స్ మాస్క్ గురించి చాలానే మాట్లాడారు. మాస్క్ అనేది మస్ట్ అండి. అయితే ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఒక అమెరికన్ డాక్టర్ నేను చెప్పంగా విన్నాను, వ్యాక్సిన్ ఆర్ నో వ్యాక్సిన్, మాస్క్ ఈజ్ ఏ మస్ట్ అన్నాడు ఆయన. అప్పుడే ఇది వ్యాక్సిన్ లేని డెవలప్ చేసిన. సో అట్లా మనం ప్రివెంట్ చేయటం అంటే మరి అగైన్ సేమ్ థింగ్, మనం దూరంగా ఉండటము, మినిమం యాక్టివిటీ, ఫిజికల్ కాంటాక్ట్ లేకపోవటం, ఇవన్నీ చేసుకోవటం, ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయటం ఎలా. సో ఎవరిని హాస్పిటలైజ్ చేయాలి, ఎవరిని చేయకూడదని చూడటము. మనం అదే ఇప్పుడు పర్సిస్టెంట్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది, ఇంక్రీజింగ్ సిమ్టమ్స్. సో వాళ్ళకి సరైన సపోర్ట్. ఇప్పుడు బెడ్స్ లేవు అంటే ఇప్పుడు లేకుండానే ఉన్నాయండి, చాలానే ఎంక్వైరీస్ వస్తుంటాయి, మమ్మల్ని ఎలాగైనా చేయండి. అయితే మెడికల్ సూపర్విజన్ ఉంటే చాలు. ఈవెన్ టెలిఫోన్ మీద అడ్వైస్ చేయగలిగే వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎంతో సులేస్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఏమిటి అంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఒకటి ఉండాలి కదా ఈ వరకు. సో ఐసోలేషన్ అనేది ఒకటి. ఆయన ఉండాలంటే ఆయనకి ఇంట్లో కొంచెం సఫిషియెంట్ స్పేస్ ఉండాలి కదా. మరీ పూర్ ఉంటే ఒకటే రూమ్లో 10 మంది ఉంటే ఇంకా ఐసోలేషన్ ఎక్కడ ఉంది, లేదు కదా, మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఇట్లాంటిది ఒకటి. ఇంకొకటి కొంచెం పర్సిస్టెంట్గా ఒకటే ఫీవర్ ఉంది అని అంటుంటారు కదా, చాలా రోజులు ఫీవర్ ఉంటే. మేము మామూలుగా రొటీన్గా కొన్ని యాంటీబయాటిక్స్ వాడటం జరుగుతుంది, అజిత్రోమైసిన్ అని, డాక్సిసైక్లిన్. అంటే ఇన్స్పైట్ ఆఫ్ డాక్టర్ గారు అన్నట్టు మీ సిఆర్పీలు అవి చేస్తున్నప్పటికి కూడా మనం చూస్తే నాకు ఈ మధ్య అంటే ఆయన కూడా వెటర్నరీ డాక్టర్, అంతా ట్రీట్మెంట్ అయిపోయింది ఆయనకి ఒక కార్పొరేట్ సెటప్లో. అయిన తర్వాత ఆయనకు అలాగే ఫీవర్ 101 అట్లా వస్తూ ఉంది. హీ గాట్ వరీడ్, నాట్ దట్ సంథింగ్ అంటే ఏదో అయిపోతుండే ఆయనకు అని చెప్పను, కానీ ఇంట్లో ఉన్నాడు బట్ చాలా ఫీవర్ వస్తుంది. నేను ఈ యాంటీబయాటిక్ కొంచెం మార్చి చూడవా అంటే అది మార్చాను నా జడ్జిమెంట్ ప్రకారం. హీ బికేమ్ ఆల్రెడీ వెరీ నెక్స్ట్ డే. అంటే అందరికీ ఒకే మందు అనేది కుదరదండి, అక్కడే మెడికల్ సూపర్విజన్ అనేది వస్తుంది. ఇప్పుడు వారం రోజులు ఒక మందు వాడావు, ఏ ఉపయోగం లేదు, అదే ఎలా పర్సిస్ట్ చేస్తాము? ఎందుకంటే ఆ ప్రోటోకాల్ అదే ఉంది కాబట్టి అదే వాడతాను. నేను చెప్పిన మందు వాడగానే నెక్స్ట్ డేనే ఆయన బెటర్ ఫీల్ అయ్యాడు. అంటే ఆల్మోస్ట్ ఫీవర్ పోయింది. అంటే ఏమిటంటే ఇక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎంత కామనో తెలియదు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయిందంటే ఎక్కడైనా లంగ్ కావచ్చు ఏదైనా, మిగతా బ్యాక్టీరియా వాటిని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో వాటిని మనం ట్రీట్ చేయటంలో మనకు ఇలాంటి కొంచెం క్లూస్ మనకు అంటే చిన్న ట్రిక్స్ యూజ్ అవుతాయి అన్నట్టు. అక్కడే మెడికల్ సూపర్విజన్ అనేది అవసరమవుతుంది. అదే మెడికల్ ఎంత పెద్ద సూపర్విజన్, ఇట్ కెన్ బి ఏఎన్ఎం, ఇట్ కెన్ బి డాక్టర్, ఇట్ కెన్ బి స్పెషలిస్ట్. ఆయన అవసరాన్ని బట్టి, పర్సిస్టెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ తర్వాత సివియారిటీని బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొకటి నేను మళ్ళీ ఏమిటంటే మన దృష్టి కొంచెము మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో వీటి వైపు ఎక్కువగా పెట్టాలని చెప్పాల్సి వస్తుందండి. రైట్. ఇక్కడ బాబు గారు, ఈవేళ చాలామంది కోవిడ్ ఇదివరకు అయితే కనుక ఫస్ట్ అవ్వగానే పరుగులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు హోమ్ ఐసోలేషన్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఖచ్చితంగా సాయి గారు, హోమ్ ఐసోలేషన్లో ఇప్పుడు ముందున్న వైరస్ కంటే ఇది ఎక్కువ కంటాజియస్గా ఉంది, ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఎయిర్ బార్న్ అని మనం అనుకున్నాం. సో దీనివల్ల ఖచ్చితంగా ఇంట్లో ఉండే మిగిలిన మెంబర్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ రిసోర్సెస్ ఆలోచించినప్పుడు హాస్పిటల్స్ ఇవన్నీ అంత ఎక్కువ రిసోర్సెస్ లేనప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే హోమ్ ఐసోలేషనే వీలైనంత వరకు. దీనికి ఐసీఎంఆర్ నుంచి కూడా ఒక చిన్న గైడ్లైన్స్ ఒకటి, మేబీ ఆథరైజ్డ్ ఆర్ అన్ఆథరైజ్డ్, ఒక గైడ్లైన్స్ లాంటిది ఒకటి రిలీజ్ చేశారు. వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్లో అంటే ఎవరు టెస్ట్ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నిటికి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ ప్రొజెక్ట్ చేద్దామని. అదేంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక మీటింగ్కో లేదో ఒక ఎక్స్పోజర్ మనకు జరిగింది అనిపించిన వెంటనే ప్రిలిమినరీగా మనం ఏంటంటే ఏదన్నా ఒక స్టీమ్ ఇన్హలేషన్ కానీ లేదా మౌత్ వాష్తో గార్గిల్ లాంటివి కానీ ఇలాంటివి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ చేస్తాం. దీని తర్వాత కూడా మనకు ఒక 2 days తర్వాతనో 3 days తర్వాతనో నిదానంగా సోర్ థ్రోట్ లాంటిది స్టార్ట్ అవుతుంది సాయి గారు, లేదా కోల్డ్ లాగా లైట్ కాఫ్ లాగా ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే ఆ టైంలో లేదా బాడీ పెయిన్స్గా రావడం, లేదా ఫీవర్గా రావడం, లేదా రెడ్ ఐస్ రావడం, లేదా ఫెటిక్ రావడం, లాస్ ఆఫ్ ఎపటైట్, ఈ సిమ్టమ్స్లో మనకి ఏదైనా అనిపించిన వెంటనే మామూలుగా చేస్తున్నది ఏంటంటే
ఇమీడియట్గా వెళ్ళి ఒకటి మనకు పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు కోవిడ్ ఆర్టీపీసీఆర్ కానీ లేదా యాంటీజెన్ టెస్ట్లు కానీ చేస్తున్నాం. సరే దీంట్లో 70% పాజిటివ్ వస్తుంది, 80% పాజిటివ్ వస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే బట్ స్టిల్ దాంట్లో పాజిటివ్ వచ్చింది అని అంటే ఓకే, ఇట్ ఈస్ డెఫినెట్లీ పాజిటివ్. దాని తర్వాత మనం ఒక లేదు నెగిటివ్ వచ్చింది అయినా సిమ్టమ్స్ ఉన్నాయంటే సెకండ్ ఆప్షన్ కింద ఏం చేస్తున్నారంటే సిటీ స్కాన్ చేస్తున్నారు. ఈ సిటీ స్కాన్ విషయంలో కూడా ఫస్ట్ డే చేసుకునేస్తే లేదా థర్డ్ డే చేసుకుంటే అలా ఏ డేలో చేసుకోవాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. దీనికి సంబంధించి చాలామంది మాట్లాడడం అంటే 5 days to 7 days లేదా 8 days వరకు ఈ టైంలో చేసుకుంటే మనకు సిటీలో మనకు ఒక పిక్చర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయనేది చెప్తున్నారు. సో ఆ టైం వరకు వెయిట్ చేసి 7th డేనో 6th డేనో సిటీ స్కాన్ చేసుకోవడం వల్ల ఆ ర్యాడ్ స్కోర్ను బట్టి ఈ పేషెంట్కి అడ్మిషన్ అవసరం అవుతుంది లేదనేది కూడా డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు హోమ్ ఐసోలేషన్లో ఉంటే అంటే జాగ్రత్తగా ఉంటున్నాం, మనం ఇంట్లోనే ఉంటున్నాం, మిగిలిన వాళ్ళని చేయడం లేదు, డోర్ దగ్గర ఫుడ్ అన్నీ పెట్టేస్తున్నారు, నేను స్ట్రిక్ట్గా ఉంటున్నాను అనుకుంటే హోమ్ ఐసోలేషన్లోనే ఉండొచ్చు. హోమ్ ఐసోలేషన్లో వాళ్ళు ఎప్పుడు హాస్పిటలైజేషన్ అవసరం అవుతుంది అనేదానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి సాయి గారు. అంటే వాళ్ళ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ లాంటివి ఉంటే 94% 95% వరకు మనం హోమ్ ఐసోలేషన్లోనే వెయిట్ చేయొచ్చు. అంతకంటే ఆక్సిజన్ సాచురేషన్ SpO2 తగ్గుతుంది అన్నప్పుడు ఇమీడియట్గా మనం హాస్పిటల్ ఎయిడ్ తీసుకోవడం అనేది ముఖ్యం అనేది ఒకటి. రెండోది సిమ్టమాటిక్గా అయితే ఒకవేళ ఇలాంటివి ఏమి లేవు అన్నప్పుడు మనం బ్రెత్లెస్ అవుతున్నాం అనిపించినప్పుడు మనకు తెలుస్తుంది సాయి గారు. ఇలా బ్రెత్లెస్ అవ్వడానికి అట్లీస్ట్ 12 to 24 hours టైం పడుతుంది. సో ఆ టైంలో ఆ 12 hours లోపల నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మనం హాస్పిటల్ ఎయిడ్ తీసుకున్నప్పుడు కాంప్లికేషన్స్ని మనం నివారించవచ్చు. కానీ చాలా వరకు జరుగుతుంది ఏంటంటే సాయి గారు, అంటే కొంచెం పెరిఫరీ లెవెల్లో అలా లేదు టౌన్లో కూడా అవుట్స్కట్స్ ఇలాంటి వాటిలో ఇప్పటికి కూడా స్టిల్ ఏంటంటే దగ్గరగా ఉన్న RMP డాక్టర్ల దగ్గర చూపించుకుంటున్నారు. వాళ్ళల్లో చాలా వరకు ఈ సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం స్టెరాయిడ్స్ లాంటివి ఇస్తున్నారు. సో అది ఆ టైంకి వాళ్ళకి ఒక 12 hours 24 hours రిలీఫ్ లాగా అనిపిస్తుంది. దీని తర్వాత మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది సాయి గారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లేకుండా వీలైనంత వరకు ఆథరైజ్డ్గా చదువుకున్న డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని చూయించుకోవడం వల్ల మనం ఇంకా కొంత బెటర్గా వాళ్ళకి సర్వీస్ చేసే అవకాశాలు ఉంటాయి సాయి గారు. ఇంకొక విషయం మీరు అడిగారు డ్రగ్ సప్లైకి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్. నాకున్న ఐడియా ఎందుకు ఇలా 8,000 నుంచి 25,000 వరకు అవుతుంది అనే దానికి నేను చిన్న కనుక్కునేది ఏంటంటే సాయి గారు, ఎప్పుడైతే ఈ ఎక్స్పోర్ట్స్ ఆపేశారో మన రెమిడిసివిర్ని మనం వేరే దేశాల్లో 6,000 నుంచి 10,000 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు డాక్టర్ గారు మన ఫార్మసీ కంపెనీస్. సో ఎప్పుడైతే అది మన ఇండియాలో 2,400కి మనం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందో, సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆదాయాలు తగ్గుతున్నాయి అనే ఒక ఉద్దేశంతో చాలా వరకు బ్లాక్ మార్కెట్ లాంటిది చేస్తున్నారు. సో గవర్నమెంట్స్ దీని మీద కొంచెం స్ట్రిక్ట్గా తీసుకొని ఎంత ప్రొడక్షన్ అవుతుంది ఒక ప్రాపర్ ఛానల్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తే, అంటే మనకు కేసు రేట్స్ కేసు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత ఉన్నాయి అనేది డేటా అయితే ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎంత మనకు తెలిసిందే 5% వరకు కాంప్లికేటెడ్ కేసెస్ అవుతాయి. సో 5%కి ఒక పర్సన్కి 10 doses కావాల్సి వస్తుంది. ఇలా క్యాలిక్యులేటెడ్గా మనం డోస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఈ సమస్యలు తీరుతాయనేది ఉద్దేశం. ఒక 15-20 daysలో రెమిడిసివిర్కి సంబంధించిన ఈ ఏదైతే మనకి ఇప్పుడు డిమాండ్ ఉందో ఆ డిమాండ్ అంతా తగ్గిపోయే అవకాశాలు అయితే ఉంటాయి సాయి గారు. రైట్. ప్రభు గారు, ఈవేళ పబ్లిక్ ప్యానిక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఎక్కువగా సైకలాజికల్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కండిషన్స్ సాధారణంగా ఇప్పుడు ఎండాకాలంలో రోడ్డు మీదకి వెళ్ళొస్తే ఒక నీరసం ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా ప్యానిక్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? టైగర్ ఇక్కడ ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఉందండి. ప్రతి విషయానికి కూడా ఒక ట్రీట్మెంట్ ప్లాన్, గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి మనకి. పేషెంట్స్ ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఏదైనా సరే వ్యాధి వచ్చినప్పుడు దానికి ఒక ప్లానింగ్, ఒక ప్రోగ్రామింగ్ ఉంది. మన గత సంవత్సరం అంతా అనుభవంతో గత సంవత్సరం ట్రీట్ చేసేటువంటి విధానాన్ని చూసి ఆ ప్రకారంగా మనం ఒక గైడ్ లైన్స్ మన క్లినిక్స్ లో తయారు చేసుకున్నాం. మనం కంపల్సరీగా వీడియో కన్సల్టేషన్స్ అందిస్తున్నాం. పేషెంట్ అందరూ కూడా ఎక్కడి నుంచి అమెరికా నుంచి కానీ అక్కడ వీడియో కన్సల్టేషన్స్ మనతో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసాం. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక ప్లానింగ్ అండ్ ప్రోగ్రామింగ్. ఇది ఒక్కసారి మనకి ఒక లక్షణం గనక కనపడిందంటే ముందు ఫస్ట్ ఆందోళన, టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ వీటికి గురవుతూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పేషెంట్లు ఎవరైనా కానీ కొత్తగా డయాబెటీస్ వచ్చినా కూడా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు టెన్షన్కి గురవుతుంటారు, భయానికి గురవుతుంటారు, ఆందోళనకు గురవుతుంటారు. ఆ ఆందోళన, టెన్షన్ అస్సలు అవసరం లేదండి. ఈ రోజు మనం ఈ కోవిడే రానివ్వండి నా దగ్గర పేషెంట్లు మానసిక ధైర్యంతో కోవిడ్ ని జయించిన వాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారండి. దగ్గర 2,000 మందిని వైద్యం చేస్తే మనం దాంట్లో మానసికంగా ధైర్యంగా దృఢంగా ఉండి ఒక 1,000 మంది పైనే బయటపడ్డారు. క్రిటికల్ గా బ్యాడ్ అయినటువంటి పేషెంట్స్ కూడా బయటపడ్డారు.
సాచురేషన్స్ 70, మొన్న రాత్రి 87 సాచురేషన్స్ వచ్చినటువంటి వ్యక్తి కూడా నెక్స్ట్ డే 97, నెక్స్ట్ డే 97, 98 వచ్చినటువంటి సాచురేషన్స్ కథనాలు ఉన్నాయి నా దగ్గర. అయితే నేనేమంటే ఫస్ట్ మీరు మానసికంగా కంగారు పడద్దు, మానసికంగా కానీ శారీరకంగా కానీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే ధైర్యంగా ఫస్ట్ నాకు నీరసం వచ్చింది, నాకు దగ్గు వస్తుంది, నాకు జలుబు వచ్చింది, లేకపోతే పలానా వచ్చింది రాగానే చిన్న టిప్స్ అండి. ఫస్ట్ చిన్న టిప్స్ స్టార్ట్ చేయొచ్చు. ఒకటి, జలుబులాగా అనిపిస్తుంది, మనం చెప్తా ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి ఈ వ్యాపరైజేషన్ టెక్నిక్ గురించి. అందరికీ తెలిసి ఆవిరి పట్టడం మనం అందరం వచ్చినప్పుడు చేసేటువంటి టెక్నిక్. ఆవిరి పట్టండి, సింపుల్ గా జెండు బామ్ వేసి కొంచెం పసుపు వేసి, పసుపుతో ఎనీ జెండు బామ్ కానివ్వండి, ఇతర ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి, జెండు బామ్ అని, అమృతాంజన్ అని, జిందాదిలిస్ మదన్, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి పసుపు కాంబినేషన్ లో వేడి నీళ్ళు వేసుకుని ఆవిరి పట్టుకోవచ్చు. బయటికి ముఖ్యంగా వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చేటువంటి వాళ్ళు, కుటుంబ పోషణ చేసేటువంటి వాళ్ళు, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ స్టీమ్ వ్యాపరైజేషన్ కానివ్వండి, ఆవిరి పడడం కానివ్వండి, ఇలాంటివి తప్పకుండా అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. వ్యాధి బారిన పడినా కూడా లేదు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాంటి ఎలాంటివి ఉన్నా కూడా మనకి లబ్ధి చేకూరుతుంది ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డోలో 650 టాబ్లెట్ ఆల్రెడీ అలవాటు పడ్డారు. అది వేసుకున్నంతసేపు కాసేపు రిలీఫ్ ఉంటుంది, కానీ మీరు వైద్యుల పర్యవేక్షణలో ఉండండి. వెంటనే డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి. ఒకవేళ మీ సిమ్టమ్స్ పర్సిస్ట్ అయితే మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి టాబ్లెట్స్ లో కూడా. ఇది సాయి గారు మనం టీవీలో చెప్తున్నాం, కానీ ఇది ప్రేక్షకులు మాత్రం డాక్టర్ పర్యవేక్షణలోనే చేయండి. డాక్సీ టాబ్లెట్ 100 mg పొద్దున సాయంత్రం వేసుకుంటున్నారు. తర్వాత ఐవరిమెక్టిన్ ఎర్లీ మార్నింగ్ వేసుకుంటున్నారు. ఇక విటమిన్ డి సపోర్ట్ ఇవన్నీ మామూలే. ఒక్కసారి మీ ఆర్టీపీసీఆర్ గారు, నేను ఇంకోటి ఏమంటున్నానంటే వైద్యులు కూడా వైరస్ కంటే వేగంగా వైద్యం చేయాలి. ఇక్కడ ఏంటంటే వైరస్ కంటే మనం వేగంగా వైద్యం చేస్తే పేషెంట్ కి ఏం జరుగుతుందో కొంచెం ఆలోచించి, బాగా పేషెంట్ ఎటువంటి సిమ్టమ్స్ చెప్తున్నాడు, నెక్స్ట్ పేషెంట్ ఏ విధంగా మారగలడు. ఎందుకంటే వైరస్ వివిధ ప్లేస్ లో, ఒక్కొక్కరిలో ఒక పొజిషన్ లో ఒక్కొక్క ప్లేస్ లో అటాక్ చేస్తా ఉంది. కొంతమందికి ఏమో జలుబు, దగ్గు, జ్వరం, విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు, కొంతమందికి ఏమో డయేరియా, కొంతమందికి వాంతులు, విరోచనాలు, కొంతమందికి తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, కొంతమందికి అన్కంట్రోల్డ్ ఫీవర్. ఈ విధమైనటువంటి కొన్ని లక్షణాలు చూపిస్తుంది. కాబట్టి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్ ప్లస్ ఆక్సిజన్ సపోర్ట్ ప్లస్ మన బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటం. కాబట్టి నేనేమంటానంటే పేషెంట్స్ ఫస్ట్ లోనే, మనకి చాలా మంది పేషెంట్స్ ఎర్లీగా వచ్చినటువంటి వాళ్ళు చాలా ఈజీగా బయటపడిపోయారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం, తర్వాత పౌష్టికాహారంతో పాటుగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని తీసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. వైరస్ కంటే వేగంగా వైద్యులు వైద్యం అందించాలి, ఇది నా స్లోగన్ ప్రస్తుతం. ఎందుకంటే వైరస్ కంటే వేగంగా కనుక మనం వైద్యం అందించగలిగితే అప్రోప్రియేట్ గా పేషెంట్ ఫస్ట్ ఇది కంప్లైంట్ చేశాడు, దీన్ని కంట్రోల్ చేయాలి, ఇమీడియట్ గా ఎటువంటి మందులు మనం వాడాలి. పేషెంట్ 2-3 రోజుల్లో కంట్రోల్ కావట్లేదు, అన్కంట్రోల్డ్ గా ఉంటున్నాడు, ఏ విధమైన వైద్యం అందించాలి. తర్వాత బ్యూడోకార్డ్ ఇన్హలేషన్ అనేటువంటిది రీసెంట్ గా ల్యాన్సెట్ లో కూడా పబ్లిష్ అయిందండి. మనం లాస్ట్ ఇయర్ కూడా నెబులైజేషన్ గురించి బాగా చెప్పాం. నెబులైజేషన్ ఎంత బాగా చేస్తే, నేను చెప్తాను, మొన్న రాత్రి ఇదివరకు కూడా చాలా మంది పేషెంట్ చేశారు. రీసెంట్ కూడా 3-4 days బ్యాక్ రాత్రి ఒక పేషెంట్ 12 గంటలకు ఫోన్ చేస్తే సాచురేషన్స్ అతను 87కి పడిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ కంగారు పడిపోయారు. ఇమ్మీడియట్ గా నెబులైజేషన్, బ్యూడోకార్డ్ డ్యూల్ అనేసి ఒక స్టెరాయిడ్ ఇన్హలేషన్ మంచిది. లేటెస్ట్ ల్యాన్సెట్ పత్రిక కూడా, ఏదైతే ల్యాన్సెట్ మెడికల్ జనరల్ USA నుంచి ఉంటుందో అది కూడా చెప్పింది. కాబట్టి మనం ఏమంటున్నామంటే బ్యూడోకార్డ్ స్టెరాయిడ్ ని వాడండి. ఈ బ్యూడోకార్డ్ మనం నెబులైజేషన్ చేసుకోవచ్చు, లేదు ఇన్హేలర్స్ దొరికాయి. ఒకవేళ మీకు ఈ ఊపిరితిత్తుల కనుక సమస్య స్టార్ట్ అయితే వెంటనే ఎర్లీ స్టెరాయిడ్ ఇన్హలేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం జనరల్ గా ఈ మైల్డ్, మోడరేట్, సివియర్, క్రిటికల్ ఇల్ పేషెంట్స్ గా భావిస్తా ఉంటే, జనరల్ గా మైల్డ్, మోడరేట్, సివియర్, క్రిటికల్ ఇల్ పేషెంట్స్ ఎట్లా అంటే, ఇందాక చెప్పేట్టుగా పల్స్ ఆక్సిమీటర్ 95 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి సమస్య లేదండి. పల్స్ ఆక్సిమీటర్ లో 95 అబోవ్ ఉన్నందరూ బాగానే ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి మందులు ఏవైతే ఉంటాయో అవన్నీ మల్టీవిటమిన్స్ తప్పకుండా తీసుకోవాలి, నీరసించకుండా ఉండడానికి మల్టీవిటమిన్స్ తీసుకోవాలి, ఆహారంలో మంచి పదార్థాలు ఉండాలి, పాలు ప్లస్ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగాలి, మంచి చక్కని పౌష్టికాహారం తీసుకోవాలి. 95 అబోవ్ అలా మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే కొంచెం మీకు 95 కంటే తక్కువ వచ్చిందో, 95, 94 మైల్డ్, మోడరేట్ 93 బిలో దిగటం, 90 కంటే తక్కువ రావడం సిక్ పేషెంట్స్, సివియర్ ఇల్లు, ఆ తర్వాత ఈ సివియారిటీలోకి వెళ్ళిపోతా ఉంటారు పేషెంట్స్. కాబట్టి ఈ 90-95 టైంలోనే హాస్పిటలైజ్ కాకూడదు పేషెంట్ అంటే. అగ్రెసివ్ గా, నేను క్లియర్ గా చెప్తున్నాను సాయి గారు, అగ్రెసివ్ గా మనం నెబులైజేషన్ కానివ్వండి, బ్యూడోకార్డ్ కానివ్వండి వాడాలి. ఎప్పుడైతే మనం అగ్రెసివ్ గా ఈ వైద్యం చేస్తామో
తప్ప ఎప్పుడైతే టక్క మనం చెప్పుకున్నప్పుడు మందులన్నీ డాక్స్ కానివ్వండి, ఐవర్మెక్టిన్ కానివ్వండి, ఫ్యాబిఫ్లూ కానివ్వండి, టామిఫ్లూ కానివ్వండి, రకరకాల యాంటీవైరల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రోప్రియేట్ టైంలో కనుక వేస్తే విత్ ఇన్ నో టైం పేషెంట్ రికవర్ అవుతున్నారు. మన దగ్గర ఎప్పటికి ఒక 50 నుంచి 100 మంది హోమ్ క్వారంటైన్ కన్సల్టేషన్స్ లో అద్భుతాలు సృష్టించారు. అంటే ఒకటి, నేను బాగా ఉంటాను అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి పేషెంట్ పెట్టుకోవాలి, భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. ఇప్పుడు చెప్పేటువంటి డ్రగ్స్ డాక్టర్ పర్యవేక్షణ, నెబులైజేషన్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ నెబులైజేషన్ చేసుకోవడం కానివ్వండి, బ్యూడోకాట్ ఇన్హేలర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ బాగా వాడుకొని పౌష్టికాహారం కనుక తీసుకుని అట్ ద సేమ్ టైం సాయి కంటికి మంచి నిద్ర కూడా అవసరం. చక్కని నిద్ర ఒక 8 గంటల పాటు 9 గంటల పాటు మంచి నిద్రపోయి చక్కని పౌష్టికారం తీసుకొని వేసుకోవాల్సిన మందులు క్రమం తప్పకుండా టైం టు టైం మందులు కనుక వేసుకుంటే మనం అద్భుతాలు సృష్టిస్తాం, కోవిడ్ పైన విజయం సాధిస్తాం. ముఖ్యంగా మాస్క్ ధరించడం అనేది, భౌతిక దూరం పాటించడం అనేది ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలి. శానిటైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ సాయి గారు. రైట్. ఇక్కడ సాయి కృష్ణ గారు, ఈవేళ పబ్లిక్ దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని ప్రికాషనరీ మెజర్స్, అంటే క్రిందటిసారి అలవాటు పడ్డారు, అప్పుడు ఇచ్చినటువంటి వైద్యుల సూచనల మేరకు కొన్ని మందుల్ని, అదే ఇందాక నేను చెప్పినట్టు విటమిన్ ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి ఇవన్నీ ఆవిరి పట్టుకోవడాలు లాంటివి వాడటం అనేటువంటిది, అవి తీసుకుంటే కోవిడ్, అంటే దాంతోపాటు మాస్క్ వాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అవి తీసుకుంటే కోవిడ్ రాకుండా ఆగుతుందా? అలా ఏం లేదండి. విటమిన్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి, కానీ ఏది కూడా కోవిడ్కి ప్రొఫైలాక్టిక్ గా ముందుగా మందులు వేసుకుని ప్రివెంటివ్ అనేది లేదండి, ఫస్ట్ పాయింట్. ఇంకోటి వ్యాపరైజ్ చేసుకోవటానికి విషయానికి వస్తే నేను కొన్ని పాయింట్స్ లో అగెనిస్ట్ వ్యాపరైజేషన్. ఎందుకంటే ఆ వ్యాపరైజేషన్ ఏమైతుందంటే అందరూ చాలా మన దగ్గర ఏంటంటే ఇండియా ఏదైనా కానీ కొంచెం ఏదైనా ఓవర్ గా చేయటం అలవాటు. ఎక్కువ సార్లు వ్యాపరైజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇందులో చాలా కెమికల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు జెండు బాంబు తీసుకున్నా కానీ, అమృతాంజన్ కానీ, గ్రీన్ క్యాప్సిల్స్ కానీ, అవన్నిట్లో కూడా కెమికల్స్ ఉండటం వల్ల మన మ్యూకోజా అనేది, నేచురల్ మ్యూకోజా అనేది, ఆ ఓరల్ మ్యూకోజా అనేది చాలా డెలికేట్ గా ఉంటుంది. అది బాగా రప్చర్ అయిపోతా ఉంది. ఒక్కొక్కరు 3 times 4 times కాలు తిరిగినప్పుడల్లా వ్యాపులు జెండు బామ్ వేయటం, అది ఎంత కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. నేనైతే సజెస్ట్ చేసేది డైలీ మ్యాక్స్ 2 times, దట్ విత్ టర్మరిక్ పౌడర్, ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ పసుపుతోనే చేసుకుంటే బెటర్. అందులో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి కలపాల్సిన స్థితి లేదు. అన్నెసరీ మ్యూకోసల్ డ్యామేజ్ అది ఇంకా మోర్ ప్రోన్, వైరస్ ఇంకా వెళ్ళటానికి ఈజీ అవుతుంది. మన మ్యూకోసా అంటే ముక్కులో ఉండే చిన్న తేలికపాటి లేదు, లేకపోతే నోస్ లో ఉండేది, లేకపోతే గొంతులో ఉండేది, అది మనకి అక్కడ కొన్ని ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి, అవి ప్రొటెక్ట్ చేస్తాయి మనకి ఆ మ్యూకోజల్ లేయర్ మీద ఆ వైరస్ ఎంట్రీ అనేది. అక్కడ ఇవేమవుతాయి అంటే ఏదైతే మనకి ఎక్కువ రప్చర్ అవుతుందో విపరీతమైన వ్యాపరైజ్ చేసుకోవటం వల్ల అది ప్రివెంటివ్ ప్రొటెక్షన్ ఏమో కానీ మోర్ డ్యామేజ్ అవుతుంది. అందుకని దయచేసి ఎక్కువ సార్లు చేయొద్దండి. ఏదో డైలీ వన్స్ దట్టు పసుపుతో ఒకసారి చేసి సరిపోతుంది. అంతేగాని వీటి వల్ల కోవిడ్ రాకుండా అయితే మాత్రం ప్రొటెక్షన్ అయితే కాదండి. కోవిడ్కి ఇప్పటి వరకు ఏది కూడా ఎక్సెప్ట్ వ్యాక్సినేషన్ కూడా రాకుండా కాపాడుతుందని చెప్పలేము, కానీ సివియారిటీని తగ్గిస్తుందని చెప్తున్నాము. అలానే ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ ఏవైనా కానీ ఆ సివియారిటీని మనం తగ్గించుకునే కానీ కోవిడ్ అనేది కంప్లీట్ గా రాకుండా అయితే కాపాడలేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అన్ని విటమిన్స్ లో కల్లా విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సి కానీ జింక్ కానీ రెండింటి కన్నా కూడా విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది ప్రతి ఒక్కరిలో తీసుకోవాలి. దాని మీద చాలా స్టడీస్ కూడా వచ్చినాయి. అంతకుముందు యూకేలో కూడా ఆల్మోస్ట్ ఐసీలో పేషెంట్స్ లో అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ మీద స్టడీ చేస్తే వాళ్ళు అందరికీ కూడా విటమిన్ డి లోపం ఉంది. సో విటమిన్ డి అనేది కంపల్సరీ. ఒక 3 days ఏంటది విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, ఏం చేయాలి? సిచ్యువేషన్ లో 60,000 యూనిట్స్ 3 days డైలీ వేసుకుని తర్వాత రిమైనింగ్ 5 weeks వీక్లీ వన్స్, మొత్తం టోటల్ 8 tablets కోర్స్ వాడాలి. తప్పకుండా ఇది మాత్రం అందరూ చేయాలి. అలానే ఇంకొకటి డ్యూయల్ ఇన్హలేషన్ అని చెప్పారు, నెబులైజేషన్. సాయి గారు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లో మనం ఎవరికైతే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయో, ఆస్తమా, సిఓపిడి అంటామండి, వాళ్ళకి ఎప్పుడు ఆయాసం రావటం, పిల్లి కూతలు రావటం, వాళ్ళని కనుక చూస్తే వాళ్ళు కోవిడ్ బారిన పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే ఆ విడికార్ట్ అని ఒక స్టెరాయిడ్ ఇన్హలేషన్, దాన్ని తీసుకోవటం రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. అది చాలా ప్రొటెక్షన్ అని చెప్పేసి రీసెంట్ గా కూడా ల్యాండ్సెట్ లో కూడా పబ్లిష్ అయింది. నేను కూడా నా డైలీ ప్రాక్టీస్ ఇప్పుడు కోవిడ్ ఎవరైతే
పాజిటివ్ ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కానీ, లేదా హోమ్ ఐసోలేషన్ నా కింద ట్రీట్ చేసే వాళ్ళకి కానీ విడికాట్ ఇన్హేలర్ అంటారు, నెబులైజేషన్, అది డైలీ మార్నింగ్ వన్స్ ఈవినింగ్ వన్స్ పెడితే డెఫినెట్ గా వాళ్ళకి ఆ వైరస్ అనేది స్టెరాయిడ్ కాబట్టి మనం ఇచ్చేది ఆ ఎయిర్ వేస్ లో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా ఏదైనా కానీ ఇప్పుడు వైరస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అది రిలీజ్ చేసే కెమికల్ మీడియేటర్స్ లో ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ తర్వాత ప్రోగ్రెస్ అయ్యి సైటోకిన్ స్ట్రామ్ లోకి వెళ్ళి సివియర్ డిసీజ్ రావడం జరుగుతాం. సో అది ప్రొటెక్ట్ చేస్తుంది ఇది కొంతవరకు. అందుకని చాలా ఆస్థెటిక్ పేషెంట్స్ ఇనిషియల్ గా భయపడ్డారు, అమ్మో నాకు ఆయాసం ఉంది, ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం ఉంది, నాకు కోవిడ్ వస్తుందేమో అనే భయంలో ఉన్నారు. వాళ్ళే చాలా మంది అసలు ఓపిక కూడా రావటం, వాళ్ళు కోవిడ్ పాజిటివ్ పడే వాళ్ళు చాలా తక్కువ మందిని చూశారు నా పర్సనల్ గా. ఎందుకంటే నాకు వందల మంది పేషెంట్స్ ఉన్నారు, ఆస్తమా పేషెంట్స్, వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే చాలా వాళ్ళు తక్కువ రోజు మంది అది ఉన్నారు. వాడడం వల్ల, అది ఇన్హేలర్ symptoms ఉన్నాయి. వాడటం వల్ల అంటే కంట్రోల్ somehow అయిందంటారా? ప్రొటెక్షన్ ఉంది చాలా వరకు అనేది ఒక ఎవిడెన్స్ అయితే ఉంది. సాయి గారు, ఇన్హేలర్ వల్లనా? ఇన్హేలర్ వల్ల వచ్చిందా ప్రొటెక్షన్? ఇన్హేలర్ వాడటం వల్ల medicine వచ్చిందా వల్ల. ప్రొటెక్షన్? అనే మందు వల్ల రైట్. ఆ విడికాట్ అనే మందు వల్ల ఆ అది యాంటీ ఇన్ఫ్లమేటరీ, inhaler అది లో స్టెరాయిడ్, అది మందు కూడా విడోకాట్ కాకపోతే వ్యాపరైజేషన్ ఉండే స్టెరాయిడ్ అనమాట. అదేంటంటే డైరెక్ట్ గా మనకి ఆ ఎయిర్ వే ఉంటది కదా, ఆ శ్వాసనాళం మీద పనిచేస్తుంది. అది అక్కడ ఏమన్నా ఈ వైరస్ కెమికల్స్ రిలీజ్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి అది యూజ్ అవుతుంది. దానివల్ల ఇండైరెక్ట్ వాళ్ళకి ఏంటంటే ఆ వ్యాధి తీవ్రత అనేది అంత రాదు. ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవటం కానీ, ఆ శ్వాసనాళం కూడా మూసుకొని పోవటం కానీ, అది ఓపెన్ చేయటం కానీ, సో ఇవన్నీ జరగటం వల్ల వాళ్ళకి శ్వాస తీసుకోవటం ఇబ్బంది ఉండదు. అలానే ఆక్సిజన్ లెవెల్స్ కూడా, O2 లెవెల్స్ కూడా పెరుగుతాయి. అది ప్రూవ్ అయింది. రైట్. మరి సీరియస్ నేను కూడా స్టేజ్ పర్సనల్ గా కూడా ఎవరికి నేను వస్తుంది? ఎక్స్పీరియన్స్ అయ్యాను. సాయి కృష్ణ సాయి గారు, గారు, సీరియస్ పొజిషన్ ఎవరికి వస్తుంది? అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆక్సిజన్ అందని పరిస్థితి ఎవరికి వస్తుంది అసలు? ఫస్ట్ పాయింట్ అండి, అన్నిటికన్నా డిలే ఇన్ మెడికల్ సిక్. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం డిలే చేసిన వాళ్ళు ఫస్ట్ ఉంటారు. నెగ్లిజెన్స్ ఫస్ట్ క్రైటీరియా. ఎవరైతే సిక్ అయ్యి వస్తున్నారో ఫస్ట్ కేటగిరీలో వాళ్ళు నిర్లక్ష్యం చేసి చాలా టైం వైరస్ ఇస్తున్నారు. వైరస్ మనం టైం ఇవ్వకూడదండి. అది మ్యాక్సిమం ఏంటంటే మనకి చాలా రకాలుగా మనకి ఇండికేషన్స్ ఇస్తుంది వైరస్. మనమే డిలే చేయటం వల్ల జరగడానికి కొంతమందికి ఇతరత్ర కారణాలు, అన్కంట్రోల్ షుగర్స్, వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అవ్వటం వల్ల, ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ స్వతహాగా తక్కువ ఉండటం వల్ల, కొన్ని ఇతరత్ర డిసీజెస్ ఉండటం వల్ల, కిడ్నీ డిసీజ్ ఉండటం వల్ల, అండర్లైన్ కార్డియాక్ ఇష్యూస్ ఉండటం వల్ల, ఆ కార్డియాక్ పంపింగ్ సరిగ్గా లేని వాళ్ళకి, సో వాళ్ళందరికీ ఏంటంటే చాలా ర్యాపిడ్ గా మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కానీ, ఎంత మనం అగ్రెసివ్ గా ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ, ఎంత హై అండ్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ, దే ఆర్ గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్, ప్రోగ్రెస్ అవుతున్నారు. సో టైమ్లీ ఇంటర్వెన్షన్, టైమ్లీ డెసిషన్, రైట్. టైమ్లీ ట్రీట్మెంట్, అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ అనేది చాలా వైద్యులు అండి. ఇప్పుడు కూడా ఇంకొకటి సాయి గారు నేను చెప్తున్నాను, WHO రీసెంట్ గా రెమ్డెసివిర్ మీద కామెంట్ చేశారు. రెమ్డెసివిర్ ఇస్ నాట్ బెనిఫిషియల్ అగైన్స్ ది COVID-19 సర్వైవల్. అది ఒక విధంగా WHO అవును. అంటే మనం కామెంట్ చేస్తున్నామని కాదు కానండి, రెమ్డెసివిర్ వల్ల అద్భుతాలు జరిగాయి. కాకపోతే ఏ టైంలో ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ఆ వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న టైంలో విత్ ఇన్ 1 week to 9 days లో ఇస్తే యూజ్ అవుతుందండి. డెఫినెట్ గా నేను చూసాను పర్సనల్ గా చాలా పేషెంట్స్. రెమ్డెసివిర్ ఇస్ ఎ గేమ్ చేంజర్. టిల్ డేట్ రెమ్డెసివిర్ ఇస్ ఎ గేమ్ చేంజర్ అలాంగ్ విత్ స్టెరాయిడ్స్. ఇంకా కొత్తగా లేటెస్ట్ గా వేరేది వచ్చిందండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఇస్తున్నారు. అది ఒక డ్రగ్, బ్యాటిసినాబ్ అని. అది స్టెరాయిడ్ కి ఎవరైతే షుగర్స్ కంట్రోల్ అవ్వవో, ఎవరికైతే స్టెరాయిడ్స్ ఇవ్వకూడదో, స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్ గా రెమ్డెసివిర్ ప్లస్ బ్యాటిసినాబ్ అనే ఇంజెక్షన్స్ ఇస్తే ఆ టాబ్లెట్ ఫామ్ చాలా సర్వైవల్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా స్టడీస్ జరుగుతున్నాయి. ఆల్రెడీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఇస్తున్నారు. సర్వైవల్ కూడా ఉంటుంది. అది ఓన్లీ కీలవాతం ఇచ్చే డ్రగ్ అనమాట. అది ఇప్పుడు దీంట్లో కూడా అది ఎఫెక్టివ్ గా ఉంది. ఇది రీసెంట్ గా దీని మీద కూడా ఆన్గోయింగ్ స్టడీ జరుగుతుంది. మనకి చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా గత 6 నెలలుగా వదిలేశారు కంప్లీట్ గా. ఎలక్షన్ మోజులో పడిపోయి ఒక డిపార్ట్మెంట్ ప్యారలల్ గా వర్క్ చేస్తూ ఉండాలండి. హెల్త్ డిపార్ట్మెంట్ వదిలేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇంజెక్షన్స్ ఏంటి, ఆక్సిజన్ సప్లై ఏంటి, బెడ్స్ ఏంటి, వెంటిలేటర్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనం ఎలక్షన్స్ చేసుకోమనండి,
ఒక పక్క ఒక వ్యవస్థ పనిచేయాలిగా. ఫారిన్ కంట్రీస్ లో ఉండదుగా. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. లేదా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ 1 వీక్ దాకా ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఇప్పుడు ఆపేయటం. వ్యాక్సిన్స్ మనం బయటకు సప్లై చేయట్లేదు. మన కంట్రీ అంతా, మన పాపులేషన్ అంతా మనకు ఉండాలిగా. ఫస్ట్ మన ఇంట్లో చూసుకోవాలిగా, బయట వాళ్ళకి చేసే ముందు. చాలా ఉన్నాయండి, ప్రజలు కూడా గమనించాలి, ప్రజలు కూడా Right. క్వశ్చన్ చేయాలండి. 50 లక్షలు ఉన్న పాపులేషన్ కి 100 పడకల హాస్పిటల్ ఉండేది గవర్నమెంట్. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఎందుకు క్వశ్చన్ చేయరండి? మాకు మంచి హాస్పిటల్స్ కట్టండి, 10 హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టమనండి. పబ్లిక్ Right. ఎందుకు ఎంతకబడి అవుతుంది? ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు ఎందుకు వెళ్తారు? ప్రైవేట్ హాస్పిటల్స్ సరిగ్గా చేయనివ్వరు, గవర్నమెంట్ వాళ్ళు సరిగ్గా ఫెసిలిటీస్ ఇవ్వరు, మంచి పాయింట్. అరకొర సరఫరా చేస్తారు. మరి ప్రజలు ఏమి ఇబ్బంది పడాలి? డబ్బు ఉన్నోడు ఇబ్బంది పడుతున్నాడు, లేనోడు ఇబ్బంది పడుతున్నాడు. రైట్. ఇప్పుడు సిచ్యువేషన్ అలా వచ్చేసి. రైట్. డాక్టర్ బాబు గారు, మీ దగ్గర వచ్చినటువంటి పేషెంట్స్లో సీరియస్ స్టేజీ ఎవరికి వస్తుంది? రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూస్తే ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి కరోనా వచ్చిందని ఇంకొకళ్ళు సూసైడ్లు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ప్యానిక్ అయిపోయి, అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? సాయి గారు, ఫస్ట్ వేవ్ కంటే ఖచ్చితంగా ఫెటాలిటీ, ఎవరైతే చనిపోయే పర్సంటేజ్ ఏదైతే ఉందో అది సెకండ్ వేవ్లో తక్కువ. కాకపోతే కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మనకు డెత్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అంత ఆందోళన చెందాల్సిన అవసరం అయితే సెకండ్ వేవ్లో ఉన్న డిసీజ్కి లేదనేది ఉద్దేశం. ఇంకొకటి, ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడు డిసీజ్ దాదాపుగా, నేను కూడా నాకు కూడా వచ్చింది, దాదాపుగా 40-45 డేస్ వరకు ఇల్నెస్ ఉండేది. సో సెకండ్ వేవ్లో వచ్చిన డిసీజ్ అన్ని డేస్ ఉండడం లేదు సాయి గారు, 10 to 15 డేస్ మ్యాక్సిమం ఉంటుంది. కొంతమంది బ్యాడ్ అవుతున్నారు, అన్ని కారణాలు. చాలా వరకు మనకు స్ప్రెడ్కి మెయిన్ కారణం అనుకుంటున్నాను ఈ వేసవికాలం ఎండలు ఎక్కువ పెరగడం వల్ల ప్రతి ఆఫీస్లోనూ, మీరు వర్క్ చేసే ఆఫీస్లో, నేను వర్క్ చేసే ఆఫీస్లో, అన్ని దగ్గరలో మనకేంటంటే ఏసీ అనేది మస్ట్ అయిపోతుంది. సో ఏసీలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఒకరికి కోవిడ్ ఉంటే అది మిగిలిన అందరికీ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏసీ టెంపరేచర్స్ని వీలైనంత వరకు 25 కంటే ఎక్కువ పెట్టుకోవడం వల్ల స్ప్రెడ్ కొంచెం తగ్గించవచ్చు, అలాంగ్ విత్ మాస్క్. ఇంకొక రెండో చిన్న ఇష్యూ, స్టీమ్ ఇన్హలేషన్ గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. స్టీమ్ ఇన్హలేషన్ చేసేటప్పుడు దాని లోపల జెండు బాంగ్ కానీ లేదా ఇంకొకటి కానీ ఏది కలపకూడదు సాయి గారు. ICMR గైడ్లైన్స్ ప్రకారం అసలు ఇప్పుడు అంటే నేను ఎక్స్పోజ్ అయినాను అనిపించినప్పుడు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. లేదు నాకు ఏదన్నా కొంచెం సోర్ థ్రోట్గా ఉంది, ఫీవర్ వచ్చేలాగా ఉంది అనిపించినప్పుడు మాత్రం రోజుకి 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ వాటర్ని స్టీమ్ బాయిలింగ్ టెంపరేచర్కి ఆ స్టీమ్ని ఇన్హేల్ చేయడమే సాయి గారు. లేదు ఎక్కువ ఇబ్బందిగా ఉందన్నప్పుడు నెబులైజేషన్ కానీ, దాంతోపాటుగా అలాంగ్ విత్ దట్ ఎక్కువసార్లు నెబులైజేషన్ వద్దులే అనుకున్నప్పుడు స్టీమ్ ఇన్హలేషన్. ఇది మాత్రమే స్టీమ్ ఇన్హలేషన్కి సంబంధించి గైడ్లైన్స్. ఇంకొకటి, వచ్చిన ప్రతిసారి ఆదుర్దా పడిపోయి చేయాల్సిన అవసరం ఏం లేదు సాయి గారు. ఇంతకుముందు అనుకునే విధంగానే కొన్ని డ్రగ్స్ మనకు అవైలబిలిటీలో ఉంటున్నాయి. అంటే ఎలా అంటే సాయి గారు, ఇప్పుడు ఒక పర్సన్కి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వచ్చిందంటే ఖచ్చితంగా వైరల్ లోడ్ వల్ల ఇనిషియల్గా ఫీవర్ వస్తుంది. సెకండ్ టైం మళ్ళీ ఫీవర్ కంటిన్యూస్గా ఉండడం కానీ లేదా తగ్గి మళ్ళీ రావడం కానీ జరిగినప్పుడు మన ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు. నార్మల్గా నేను నా టోటల్ కౌంట్ చేసుకున్నప్పుడు నా నార్మల్ టోటల్ కౌంట్ నాకు 9,500 నుంచి 11,500 మధ్యలో ఉండేది కామన్గా. కరోనా వచ్చినప్పుడు నేను నా టోటల్ కౌంట్ చేసుకుంటే 3,500 ఉండింది ఫస్ట్ అటాక్ వచ్చినప్పుడు. సెకండ్ అటాక్ వచ్చినప్పుడు 4,800 ఉండింది. ఎందుకు చెప్తున్నానంటే మనకు ఖచ్చితంగా ఈ వైరస్ వల్ల మనకి ఇమ్యూనిటీ అయితే తగ్గుతుంది. సో ఆ ఇమ్యూనిటీ తగ్గుతుంది అన్నప్పుడు ఇమ్యూన్ బూస్టింగ్ చేసుకోవడం అనేది, ఇమ్యూన్ బూస్టర్స్ మనకు ట్యాబ్లెట్స్ అవైలబిలిటీలో ఉంటున్నాయి. ఇంతకుముందు కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఈజీగా హిమాలయ అనే సెప్టిల్ అనే ట్యాబ్లెట్, ఇమ్యూరాల్, ఇమ్యూనేజ్, ఇలా చాలా కంపెనీస్ నుంచి ఇమ్యూన్ బూస్టర్స్ ఉంటున్నాయి. వాటిని ఖచ్చితంగా జనరల్ పబ్లిక్ యూజ్ చేయొచ్చు. వీటి వల్ల చాలా కాంప్లికేషన్స్ అయితే తక్కువ. ఇంకొకటి, ఇలానే ఇమ్యూన్ బూస్టింగ్ కోసమని మల్టీవిటమిన్ కూడా, బి కాంప్లెక్స్ కానీ, విటమిన్ సి కానీ, విటమిన్ డి కానీ, జింక్ కానీ, ఇలా అన్నీ చెప్పాం. దీంతో పాటుగా ఫీవర్ ఉంది అన్నప్పుడు ప్రివెన్షన్ కోసమని, అంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్న ప్రివెన్షన్ కోసమని బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ కింద డాక్సిసైక్లిన్ కానీ, అజిత్రోమైసిన్ కానీ ఇలాంటి డ్రగ్స్ వాడుతున్నాం. అవి ఒక 3 days వాడితే సరిపోతుంది అనేది గైడ్లైన్స్ చెప్తుంది. సో దీని తరువాత కూడా ఫీవర్ ఉంది అన్నప్పుడు అప్పుడు స్పెసిఫిక్గా ఏదన్నా యాంటీబయాటిక్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే సరిపోతుంది. లేదు ఇంటి దగ్గర మనం ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు పారాసిటమాల్ ఫీవర్కి, బాడీ పెయిన్స్కి సరిపోతుంది. అలా కాకుండా జలుబు కూడా ఉంది, కొంచెం తక్కువ మోతాదులోనే ఉంది అనిపించినప్పుడు సెట్రిజిన్ లాంటి ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది సాయి గారు.
ఇలాంటివి మనం ఇంటి దగ్గర లేదా చిన్న చిన్న ఇవి తీసుకోవడం. ఓరల్ స్టెరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల లేదా ఐవి స్టెరాయిడ్స్ ఎర్లీ స్టేజ్లో తీసుకోవడం వల్ల రిలీఫ్ ఎర్లీగా ఉంటుంది, కానీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయనేది మనకి స్టడీస్ చెప్తుంది. ఇన్హలేషన్ ద్వారా తీసుకోవడం వల్ల స్టెరాయిడ్ రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, దానివల్ల శరీరం అంతా వెళ్ళదు కాబట్టి అది ఇమ్యూనిటీ మీద చేయదు. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎవరికి ఎక్కువ సీరియస్ అవుతుంది అనేది. చాలా వరకు ఏంటంటే మనకు డయాబెటీస్ ఉంటుంది. ఈ డయాబెటీస్ అనేది ఈ డయాబెటీస్ ఉండే వాళ్ళకి రెగ్యులర్ పేషెంట్ కంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సాయి గారు. దీంతో పాటుగా వీళ్ళు ఏంటంటే డయాబెటీస్ని సరిగా పట్టించుకోకుండా, దీంతో పాటు అలాంగ్ విత్ డయాబెటీస్ స్మోకింగ్ ఉండడం కానీ, అలాంగ్ విత్ డయాబెటీస్ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా ఎక్కువ ఇమ్యూనిటీ దాదాపుగా చాలా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆల్రెడీ వైరస్ ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీని సగం చేస్తుంది లేదా 3 భాగం చేస్తుంది. దాంతోపాటుగా ఇవన్నీ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ 0 లేదా ఒక 10%కి తగ్గిపోవడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ఇన్ జనరల్ పబ్లిక్ ఇమ్యూన్ బూస్టింగ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం, ఇలాంటివి చిన్న చిన్న మెజర్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు అయితే ప్రివెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ భయపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్ యంగ్ పబ్లిక్ లెస్ దాన్ 45 ఇయర్స్లో వచ్చిన వాళ్ళలో అంత ఎక్కువ కాంప్లికేషన్స్ అంటే స్ట్రెయిన్ వేరియేషన్ వల్ల ఉన్నాయే, కానీ జనరల్గా వచ్చే డిసీజులు అయితే లేవు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలా మీకు అనిపించినప్పుడు ఇలా సిటీ స్కాన్ లాంటివి చేసుకోవడం, లేదా డాక్టర్ చెప్తే డాక్టర్ని ఫాలో అవ్వడం, లేదా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని టెస్ట్ చేసుకోవడం, వీటి ద్వారా మనకు అడ్మిషన్ అవసరం అవుతుందా లేదా అనేది విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సాయి గారు, అదేంటి ఆ మార్కర్ చెప్పారు ఎలాగది? కరోనా అంటే ఓన్లీ ఊపిరి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని చేస్తారు. డి డైమర్ అని, సిఆర్పి, ఎల్డిహెచ్ అని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని ఉన్నాయి సాయి గారు. కరోనా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని చేస్తున్నారు. ప్యాకేజ్ లాగా కూడా కొన్ని దగ్గర చేస్తున్నారు. అరౌండ్ 4000 రూపీస్ దాకా తీసుకుంటున్నారు. వాటిని బేస్ చేసుకొని కూడా ఇంకొకటి సాయి గారు చిన్న పాయింట్, ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా 1 వీక్ తర్వాత చేసుకోవడం, లేదా 1 వీక్ తర్వాత అరౌండ్ 1 వీక్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదే స్టార్టింగ్లో చేసుకోవడం వల్ల కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంత ఎక్కువగా రైజ్ కనపడకపోవచ్చు. అది ప్రతిదానికి టైమింగ్ ఉంటుంది సాయి గారు. ఆ టైమింగ్ని ఫాలో అవుతూ వాల్యూస్ని ఇంటరప్ట్ చేసుకోవడం వల్ల మాత్రమే మనం డిసీజ్ని కరెక్ట్గా గెస్ చేయడం అనేది ఉంటుంది సాయి గారు. రైట్. అంటే ఇప్పుడు కొంచెం మామూలుగా ఒళ్ళు నొప్పులు ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు అందరూ టెస్టులు చేయించుకోవాలా, లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదన్నా అంటే ఇప్పుడు కొన్ని వాటికి ఉంటుంటాయి గబక్కన మనం విడిగా టెస్టులు చేయించుకోవడాలు. ఎదువరకు అయితే కనుక గర్భం వచ్చిందా లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ తెలిసేది కాదు. ఇప్పుడైతే ఈ రకాల కొన్ని మెజర్స్ వచ్చినాయి కదా, తమకి తాము స్వయంగా టెస్టులు చేసుకునేది, అట్లాంటివి ఏమన్నా కనిపెట్టబడ్డాయా? యాంటీజెన్ టెస్ట్ కిట్లు అయితే ఉన్నాయి కానీ సాయి గారు, దీనివల్ల ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే గవర్నమెంట్కి పేషెంట్ని ట్రేస్ చేయడం, ఎవరంటే వాళ్ళు విచ్చలవిడిగా వాడడం వల్ల ఈ స్ట్రీమ్ లైన్ నుంచి కొంతమంది పేషెంట్స్ బయట వెళ్ళిపోతున్నారు. దీనివల్ల యాంటీజెన్ టెస్ట్ల అవైలబిలిటీని గవర్నమెంట్ బాగా కట్టైల్ చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ యూస్కి సర్జరీస్ ముందు అలాంటప్పుడు టెస్ట్ ఒకవేళ 2-3 డేస్ పడుతుంది అన్నప్పుడు మాత్రమే కొన్ని దగ్గరలు యూజ్ చేస్తున్నారు. సో అది మంచిదైతే కాదు. ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే మనకు స్ట్రీమ్ లైన్ ఉందో దీంట్లో వెళ్ళి టెస్ట్ చేసుకోవడం వల్ల మాత్రమే పేషెంట్ని మనం ట్రేస్ చేయడానికి ఉంటుంది సాయిగా. అలా ఇండివిజువల్గా టెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా జనరల్ పబ్లిక్ అయితే నెగ్లెక్ట్ చేస్తారు. డాక్టర్స్ కమ్యూనిటీ వరకు అయితే కొంతవరకు వాళ్ళు కేర్ తీసుకుంటారు, కానీ డాక్టర్స్ కాకుండా లేదా ఇలా నర్సింగ్ స్టాఫ్ కాకుండా ఉండేవాళ్ళు అయితే వాళ్ళు టెస్ట్ చేసుకుని చెప్పుకునే దానికి ఫీల్ అయ్యి ఇంట్లో వాళ్ళకి మిగిలిన వాళ్ళకి అంటించే అవకాశాలు ఉంటాయి సాయి గారు. అందువల్ల దాన్ని ఎంకరేజ్ చేయడం లేదు గవర్నమెంట్. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఈ కండిషన్ అంటే ఎన్ని రోజులు సుమారు ఇంత ఈ స్పీడ్ ఉండొచ్చును? ఇప్పుడు అంటే మనము చూసినట్టు అయితే ఒక లాస్ట్ 1 వీక్లోనే చూస్తున్నాం కదండి. ఇనీషియల్గా 10,000 కేసెస్లో ఉండేది, ఇప్పుడైతే డైలీ ఇంక్రీజ్ చూస్తూ ఉంటే ఇప్పుడు దగ్గర 3 lakhs దగ్గర వస్తున్నట్టున్నాము. సో ఇట్లయినా కూడా మన టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని అయినా అంటే తెలియదు, కానీ 50% పాపులేషన్ కూడా అంటే ఇప్పుడు మనము కవర్ అయినట్టు అనిపిస్తలేదు. మరి ఇలాగే చూస్తే మరి ఇంకా ఒక 3 months కూడా అట్లాగే ఉండేటని అనిపిస్తూ ఉంది మరి చూస్తే. అది అంటే మీరు ఇంతకుముందు ఒక చిన్న ఇది మన ఒక సూసైడ్ చేసుకోవడం కూడా అయింది అన్నారా, ఎవరో చేసుకున్నారు కదా. అంటే వాళ్ళకి తనకు జబ్బు వస్తుందనే భయం కూడా కాకుండా నాకు ఎక్కడి నుంచైనా సహాయం దొరుకుతుందో లేదో అనేది, అది కూడా అంటే 2 రకాలుగా వసతులు లేకపోవటము, వాళ్లకు డబ్బు లేకపోవటము, ఇవన్నీ కూడా అంటే ఏమిటంటే ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అయ్యే వరకు వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వసతులు లేకపోవటము, ట్రీట్మెంట్ దొరకదు అనే ఆ భయంతో
మళ్ళీ వాళ్ళు జబ్బున పడ్డవారు చనిపోతే మా సంగతి ఏమిటి అనే అంత భయంతో. అంటే ఏమిటంటే ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు మనము ఒకంత దృష్టి ఎక్కువగా ఈ మెడికల్ ఫీల్డ్ వైపు పెట్టాలి గవర్నమెంట్ సైడ్కి వెళ్ళని చెప్పటం. అంటే ర్యాపిడ్గా ఇంకా పెరిగే అవకాశం ఉందండి. మరి 4 lakhs అవుతుందో 5 lakhs అవుతుందో అంటే తెలియదు. మేబీ ఇన్ 2-3 months ఇలా కావచ్చును. అన్నప్పుడు ఎలా ఎంతోమంది ప్రతి ఆల్టర్నేట్ పక్కన చూస్తే కోవిడ్ పేషెంట్, ఇటువైపు చూస్తే కోవిడ్ పేషెంట్ ఉంటారేమో కొన్నాళ్ళ అలా అవుతుంది. సో ఇది మనం ఏమిటంటే కొన్ని లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద దృష్టి కన్నా అవి ఎలాగో నడుస్తూనే ఉంటాయి. అది ఉన్నా లేకున్నా ఇమీడియట్గా మనకు అంత ఇబ్బంది కాదు. ఏదో పెళ్ళి డిలే అయినంత మాత్రం ఏమి ఇబ్బంది కాదు. కాకుంటే పక్కవాడు చనిపోతుంటే కూడా దాన్ని మనం ఏమీ పట్టించుకోని స్థితి మనం చూస్తున్నాము. అంటే ఇప్పుడు అన్నీ ఒకరే చూడలేరు. ఇప్పుడు ఒక డాక్టర్ గారు అన్నట్టు హెల్త్ డిపార్ట్మెంట్ పని వాళ్ళని చేయనివ్వటం అనేది ఒకటిను. రెండవది వాళ్ళ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు దాన్ని ఫేవరబుల్గా కన్సిడర్ చేయటం అనేది ఒకటి ఉంటాయి కదా. సో ఆ డిలే చేయటంలో మనం ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటంలో ఇది అంటే ఎన్ని రకాలుగా అంటే ఫెసిలిటీ అంటే మనుషులు కావచ్చును, ఈ మెటీరియల్ కావచ్చును, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చును, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకొని ఒక మనిషికి మనం ఒక హెల్ప్ దొరుకుతుందనే సిచ్యువేషన్. సపోజ్ ఒక ఊర్లో కుగ్రామంకి వెళ్ళిన చిన్న దగ్గరలో పిఎస్సి అని ఉంటుంది కదా, అక్కడ వెళ్తే మనకేదో పని జరుగుతుంది, మనకు హెల్ప్ చేస్తారు. మెడిసిన్ కావచ్చును, సలహా కావచ్చును, లేకుంటే హాస్పిటలైజేషన్ కావచ్చును. ఇక్కడ లేని పక్షంలో నెక్స్ట్ నెట్వర్క్, సపోజ్ ఇక్కడ మనం ఉంచుకోలేను, సివియర్గా ఉంది నీకు ఇబ్బంది, అలానే ఇది నియర్ బై బిగ్ హాస్పిటల్కి వెళ్ళు ఇక్కడ అని ఆ హెల్ప్ దొరుకుతుందనే ఫీలింగ్ ఉంటే ఈ సూసైడ్స్ అవి ఉండవని అనుకోవటం. మీరు అడిగినట్టు ఈ ర్యాపిడ్ రైజ్ ఉండే అవకాశం ఉందండి ఈ 2-3 months ఎక్కువని. అలా అసలు ఒక్కసారి అప్పట్లో కంటిన్యూగా పెరిగిపోయి లక్షల్లో కేసులు వెళ్ళిపోయి మళ్ళీ డౌన్ అయిపోయి 7,000 8,000 దేశవ్యాప్తంగా లెక్కేసుకుంటే ఆ స్టేజ్కి తగ్గినాయి, మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయినాయి. ఏంటి రీజన్? అదేనండి. ఇప్పుడు దానికి ఏమిటంటే ఈ వైరస్ అనేది మనమే సోర్స్, మనం హోస్ట్ కాబట్టి మనలో ఎంటర్ అయినప్పుడు దానికి ప్రతికూల పరిస్థితులు మన బాడీ చేస్తుంది అన్నట్టు, డిఫెన్స్ సిస్టమ్. సో దానికి తగ్గట్టుగా అది కూడా మార్పులు చెందుతుంది. దాన్నే మనం మ్యూటేషన్స్ అవి అనటము. రెండవది ఏమిటంటే మనం ఈ లాక్సిటీ అన్ అవర్ పార్ట్ అన్నట్టు, ఈ ఫిజికల్ కాంటాక్ట్స్ ఎక్కువ కావటం. అఫ్కోర్స్ బ్రతకటానికి ఏదో ఒకటి పని చేసుకోవాల్సి వస్తుంది, అవన్నీ తిరగటాలు జరిగినాయి. కానీ అది కాక కూడా మనము పెద్ద పెద్ద సమూహాల్లో గ్యాదర్ కావటము, అది అంటే అంటే మనం చూస్తున్నాం పెళ్ళి ఒక ఇంట్లో ఉందంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని వాళ్ళు బాగానే కంట్రోల్ చేసుకుంటున్నారండి. అక్కర్లేదులే 50 మందే ఉందాము, 10 మందే ఉందాం అనే దానికి ఆ బిహేవియర్ అయితే చూస్తున్నాం. బట్ జనరల్గా సొసైటీలో మాత్రం చూస్తే ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే ఇంతమందిని గ్యాదర్ చేయండి, అంతమందిని గ్యాదర్ చేయండి అనేది దాంట్లో అయితే ఏ మార్పు లేదు. మీరు గమనించారుగా మరి ఇంతమంది ఒకసారి పోగైతే ఎలా. ఇంకోటి కొన్ని ఎక్కువగా జనసమ్మర్దం ఉన్న ప్లేసెస్లో మళ్ళీ నార్మల్ యాక్టివ్, సపోజ్ బాంబే అనుకోండి, ఢిల్లీ అనుకోండి, అక్కడ డైలీనే అంతంతమంది కాంటాక్ట్లోకి వస్తారు ఒకరు అనే వరకు. దాంట్లో న్యాచురల్గా ఒక మనిషి నుంచి ఒక మనిషి ఇది ఇలా ఎక్కువ కావటం జరిగింది. అంటే ఇన్ని ఉన్నా అంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ నేను అనుకోవటం ఏంటంటే ఇవి వాటి ఎబిలిటీ పెరగటం, ఇది స్ప్రెడ్డింగ్ ఎబిలిటీ పెరగటం వైరస్కు ఉన్నదే ఎక్కువ ముఖ్యమైన ఫ్యాక్టరు. రెండవది ఏమిటంటే మరి మన వైపు ఉన్న డిఫెన్స్ ఏమిటి అగైన్స్ దట్ అంటే టు కీప్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. అది మనము ఆ సమూహాలుగా మనం గుమిగూడకుండా ఉండటం అనేది మనం చేసుకోలేకపోతున్నాం ఫర్ వేరియస్ రీజన్స్. అది అయితే అంటే ఎందుకు ఇలా స్ప్రెడ్ అయింది ఫాస్ట్గా అంటే ఇట్స్ ఆన్ ది పార్ట్, దాని సర్వైవల్ కోసం వైరస్ దాని పని దాన్ని చేస్తుంది. మరి మన సర్వైవల్ కోసం మనం ఏం చేయాలంటే ఈ కొన్ని మెజర్స్ తీసుకోవాల్సి, అదే వదిలేసామని అనిపిస్తుంది. దాంతో చాలా మనం చూస్తున్నాం. మరి అంటే టీవీ రిపోర్ట్స్ ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, చెప్పండి, దాదాపుగా లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి ఆ స్టేజ్కి తర్వాత మనం ఇది తగ్గిపోవడం అంటే లాక్డౌన్ ఒక్కొక్క స్టెప్ తగ్గిపోతున్నప్పుడు పెరుగుతాయేమో అని భయపడ్డాం మామూలుగా, ఎందుకంటే జనం మామూలుగా తిరిగేస్తున్నారు కదా. అప్పుడు పెరగల, ఈవెన్ సినిమా థియేటర్లతో సహా ఓపెన్ చేసేసారు, మాల్స్ ఓపెన్ చేసేసారు, అప్పుడు పెరగల. అప్పుడు కూడా రోజువారీ సంఖ్య చూసుకుంటే
కానీ లాస్ట్ ఈ 10 days నుంచి ఒక్కసారిగా థౌజండ్స్ నుంచి ల్యాక్స్లోకి వచ్చేసింది. అదేనండి. ఇక్కడ ఈ మధ్యలో అయితే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు మీరు చెప్పినట్టు ఇయే కాదు, ఎలక్షన్ల బహిరంగ సభలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ల బహిరంగ సభలు జరుగుతున్న దాంట్లో కంటే కూడా బహిరంగ సభలు జరగనటువంటి స్టేట్స్లో వచ్చినాయి కేసెస్. కేరళ కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ అవి కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాయి. వాటి వల్ల ఇతర రాష్ట్రాలకు స్ప్రెడ్ అయిందా, లేకపోతే దీనికి ఏమన్నా టైం పీరియడ్ ఉంటుందా? ఒక కొన్నాళ్ళు పడుకుని అకస్మాత్తుగా మళ్ళీ లేకపోవడం అని. వైరస్ అనేది తన బిహేవియర్ మార్చుకుంది, స్ట్రాంగ్ అయిందని అనుకోవాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ మ్యూటేషన్స్. దాని సర్వైవల్ కోసం అది చేంజ్ అవుతుంది, దాని షేప్ మార్చుకుంటుంది, దాని ఎబిలిటీస్ మారుతాయి. అయితే నేనేమిటంటే ఈ సమూహాలు అనేది మన వైపుకి వెళ్ళి మన డిఫెన్స్ మనం ఎలా చేసుకోవాలనేది, మన బాడీ కూడా డిఫెన్స్ అది చేయటం అట్లా. సో మెయిన్ కారణము ఈ మ్యూటేషన్స్ ఒక దగ్గర నుంచి అవి ఇంకో దగ్గర వెళ్ళటము. అంటే ట్రావెల్తో న్యాచురల్లీ ఒక దగ్గర ఉన్నది ఇంకో దగ్గర వెళ్ళే అవకాశం ఉంటుంది. సపోజ్ జమ్మూ కాశ్మీర్ నుంచి మనం ఇక్కడ కన్యాకుమారి దాకా వెళ్ళొచ్చు కదా. ఇక్కడ ట్రావెల్తో ఇవైతే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ అంటే ఈ మ్యూటెంట్ వెరైటీస్ అంటే స్ట్రాంగర్ వెరైటీస్ ఒక దగ్గర నుంచి ఒకరికి వెళ్ళటం అనేది మెయిన్ కారణం అని అనిపిస్తుంది. మరి దానికి మన రియాక్షన్ ఏముండాలి, మన డిఫెన్స్ ఏమిటి అనేది నేను చెప్పాను అలా అనేది. రైట్. ఇవాళ హాస్పిటల్స్ టోటల్గా ఉంటాయి అంటే అన్ని హాస్పిటల్స్ ట్రీట్ చేయడానికి రెడీగా ఉన్నారా, లేదా కొన్ని హాస్పిటల్స్ మాత్రమేనా? అదేనండి. ఇప్పుడు లార్జ్ నంబర్స్ ఒకటేసారి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు డెఫినెట్గా ఈ డిస్టర్బెన్స్ ఉంటాయి. అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అనేది కంటిన్యూస్ బేసిస్ మీద ఈ కోవిడ్ ట్రీట్మెంట్కి స్పెసిఫైడ్ హాస్పిటల్స్ అంటూ మెయింటైన్ కావు కదండి ఎక్కడైనా. సో ఓన్లీ మేక్ షిఫ్ట్ లాగా ఇప్పుడు మేము కూడా ట్రీట్ చేస్తామని ప్రతి ఒక్కరు తీసుకోవటం జరుగుతుంది. అఫ్కోర్స్ డిమాండ్ అక్కడ ఉండటము, వీళ్ళ అవసరాలు ఏదో ఒక చిన్న హెల్ప్ అయితే దొరుకుతుంది అనేది మనం జాయిన్ కావడం జరుగుతుంది. అయితే దాని మీద మానిటరింగ్ అంటూ గొప్పగా ఏముంటుంది అంటే, ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఉండాలి, పర్టికులర్ డాక్టర్ ఉండాలి, పర్టికులర్ ఫెసిలిటీ ఉండాలి, ఇంత స్పేస్ ఉండాలి. అవన్నీ మనము దీంట్లో గమనించడం కష్టం అండి. ఎందుకంటే లార్జ్ నంబర్స్, ఏదో ఒక చిన్న షెల్టర్ దొరికితే చాలనే స్థితి ఉంది ఈరోజు. అందుకని సో అట్లాంటి కంటిన్యూస్ బేసిస్ మీద ఇది త్రూఅవుట్ ఇయర్ మనము మెయింటైన్ చేయటం లేదు కదా. అందుకనే ఏమిటంటే అంటే బిగ్గెస్ట్ ప్లేయర్ షుడ్ బి గవర్నమెంట్. ఎందుకంటే మనము వాళ్ళు అంటే టెంపరీగా హాస్పిటల్ కన్వర్ట్ చేయటం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళతో వీలవుతుంది. ఇండివిజువల్ హాస్పిటల్కి చాలా తక్కువ లిమిటెడ్ రిసోర్స్ ఉంటే వాళ్ళతో కాదండి. సో ఇదే హాస్పిటల్ అన్నీ ఉన్నాయంటే అది చెప్పడం కష్టం, చాలా తక్కువ. అయితే మినిమం ఫెసిలిటీస్ ఏదో ఆక్సిజన్ పెట్టడం అనుకోండి, ఏదో చిన్న డ్రగ్స్, తెలిసిన డ్రగ్స్ ఇవ్వటము. అయితే ఒక పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఈ పర్టికులర్ పర్సన్ ఇన్వెస్టిగేట్ చేసి ఈ పర్టికులర్ పర్సన్కి ఈ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అనేది చాలా హయ్యెస్ట్ కేర్ కింద లెక్క. అది అంతటా ప్రొవైడ్ చేస్తామని నేను అనుకోను. సో ఇది ఏమిటంటే మోర్ లైక్ ఈ టెలిమెడిసిన్ ద్వారానో, అంటే ఇక్కడ అంటే పేషెంట్కి డైరెక్ట్ టెలిఫోన్ మీద చెప్పటం కాదు, హాస్పిటల్స్ మధ్యలో ఒక పల్మనాలజిస్ట్ ఉన్నారనుకోండి, హీ కెన్ అడ్వైజ్ ఎనీ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్. అట్లా వాళ్ళు కాంటాక్ట్ చేసి ఇది ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అప్పుడు ఆ కేర్ ఇచ్చే వీలుంటుంది. ఇండివిజువల్గా అంటే ఇప్పుడు బేసిక్గా ప్రతి ఒక్క దగ్గర పల్మనాలజిస్ట్ ఎంబీబీఎస్ మన ఏమంటారు జనరల్ ఫిజిషియన్స్ చాలామంది దే క్యాన్ డిసైడ్ ఆన్ ది ట్రీట్మెంట్, అంటే కొన్ని ఇన్పుట్స్ తీసుకొని సో వాళ్ళు చాలానే చేయగలుగుతారు. అట్లా అంటే అన్ని హాస్పిటల్స్లో అన్ని వసతులు ఉన్నాయని నేను అనుకోను. అయితే ఏంటంటే ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. సో అయితే పబ్లిక్లో ఏమిటంటే ఎనార్మస్ అమౌంట్స్ ఖర్చు అవుతుందనే ఫీలింగ్ తోటి కొద్దిమందికి నిజంగా కూడా చాలా కష్టమే ఉండొచ్చును. సో ఆ సపోర్ట్ లేక చాలా అంటే సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెప్పండి. రైట్. ఫైనల్గా డాక్టర్ సాయికృష్ణ గారు, ఈవేళ పబ్లిక్కి ఏదైతే హాస్పిటల్స్కి వెళ్ళిన తర్వాత ఎంత ఖర్చు, ఇప్పుడు కొన్ని చోట్ల 10 లక్షలు వసూలు చేస్తున్నారు, కొన్ని చోట్ల 25 లక్షలు వసూలు చేస్తున్నారు, అసలు ఎంత ఖర్చు అవుతుంది? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. డాక్టర్ బాబు గారు, అసలు సుమారు ఎంత ఖర్చు అవుతుంది? సాయి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఒక పేషెంట్ మామూలుగా జనరల్ వార్డులో లేదో ఒక స్పెషల్ రూమ్లో
లేదా ఐసీయూలో ఆక్సిజన్ అవసరం ఉండేది, లేదా ఐసీయూలో వెంటిలేటర్ అవసరం ఉండేది. ఇలా 4 రకాలుగా ఉంటారు సాయి గారు హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్. సో వీళ్ళకి వచ్చేందంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్కి తీసుకుంటే, మనం రెమిడిసివిర్ డ్రగ్ బయట తెచ్చుకోండి అని చెప్తే ఏంటంటే వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఇప్పుడు మనం అనుకునే విధంగా 10,000 నుంచి 25,000 అంటే ఒక పేషెంట్కి అట్లీస్ట్ 10 వైల్స్ అవసరం ఉంటుంది సాయి గారు. 5 days బీడీ డోస్, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే 1 lakh నుంచి 2.5 lakhs వరకు ఒక రెమిడిసివిర్ డ్రగ్ వరకే ఖర్చు అవుతుంది. దీంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు పేషెంట్ దగ్గర ఒక పల్మనాలజిస్టు, ఒక ఎమర్జెన్సీ ఫిజిషియను, లేదా ఒక ఇంట్యూబేషన్ అటాట్ అవసరం ఉన్నప్పుడు ఒక అనస్థెటిస్టు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మామూలు పీపీ కిట్స్ అని కానీ ఇలాంటివి అన్నీ వేసుకుంటే ఆన్ యావరేజ్గా ఒక రోజుకి అంటే జనరల్ వార్డ్ లాంటి వాటి అయితే ఒక 6,000 to 8,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. అదే ఐసీయూలో అడ్మిషన్స్ ఉండే వాళ్ళకైతే దాదాపుగా 15,000 నుంచి 20-25,000 వరకు ఈ డ్రగ్స్ ఇలాంటివి కాకుండా ఛార్జెస్ ఉంటున్నాయి సాయి గారు. సో బాగా కొంచెం బర్డన్ అని అనుకోవాలి. ఒకే ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే అడ్మిషన్ ఎక్కువ రోజులైతే అవసరం ఉండడం లేదు. 5 to 10 days వరకు మాత్రమే అడ్మిషన్ అవసరం ఉంటుంది. చాలా రేర్ కండిషన్లో మాత్రమే more than 10 days అడ్మిషన్ అవసరం అనేది ఉంటుంది సాయి గారు. సో ఆన్ యావరేజ్గా ఒక పేషెంట్కి ఒక 2 to 5 to 6 lakhs వరకు అయితే అవుతుంది, ఖర్చు అయితే అవుతుంది ప్రైవేట్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి. రైట్. ఫైనల్గా డాక్టర్ సాయి కృష్ణ గారు, ఈవేళ ఈ హాస్పిటల్కి వస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కువగా భయపడుతున్నటువంటిది ఈ ఫీజులకు సంబంధించినవి. దీనికి ఏదన్నా రెమెడీ ఉందా? అంటే ఇన్సూరెన్స్ సిస్టమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఇన్సూరెన్స్ సిస్టమ్స్ వచ్చాయి కదండి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ అందరూ కవర్ చేస్తున్నారు. అంటే అడ్మిట్ అయితేనే కవర్ చేస్తున్నారు. కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా కానీ క్వాలిఫైడ్ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఆ ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతున్నాయి. చాలా ఇన్సూరెన్స్ ఇప్పుడు కవర్ చేస్తానే ఉన్నారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పటివరకు మనం కొంచెం మిస్ అయిన పాయింట్, ఈ గవర్నమెంట్స్ అయితే ఉన్నాయో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అయితే వాళ్ళు కోవిడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ ఈ సెకండ్ వేవ్ లో ఈ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అనేది ఆర్టీపీసీఆర్ ఎస్కేప్ అయిపోయి అందులో ఐడెంటిఫై అవ్వక, దో ఇట్ ఈస్ వైరస్ ఉన్నా కానీ అది నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది. అదే వాళ్ళకి ర్యాపిడ్ యాంటీజెన్ చేస్తే మాత్రం పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే 2 మెథడ్స్ డిఫరెంట్. అదే డిఎన్ఏ యాంప్లిఫికేషన్ టెస్ట్, ఇది ఏంటంటే యాంటీజెన్ టెస్ట్. అంటే దాని ప్రాసెస్ లో డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఉన్నట్టు వల్ల ఆర్టీపీసీఆర్ లో వాళ్ళకి పాజిటివ్ ఉన్నా కానీ ఫాల్స్ నెగిటివ్స్ వస్తా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా అడ్మిషన్స్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అయితేనే, మిగతా కోవిడ్ సింటమ్స్ 100 ఉండనే ఉంది, నీది కోవిడ్ కాదు. సిటీ స్కాన్ లో మరి ఆ వైరల్ న్యూమోనియా గత కొన్ని సంవత్సరాలకు మనం ఎప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ప్యాటర్న్ సిటీ స్కాన్ లో వస్తుందంటే కోవిడ్ న్యూమోనియా. సిటీ స్కాన్ లో ఉన్న వాడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నా, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లో ఉన్న ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అయితేనే వాళ్ళు అడ్మిట్ చేసుకోండి. అది ఒకటి గవర్నమెంట్ కొంచెం రివ్యూ చేయాలి. చాలా మంది పేషెంట్స్ ఇబ్బంది పడుతుంది, ఫాల్స్ నెగిటివ్ వస్తుంది, ఉన్నా రావట్లేదు. దాని మీద ఆల్రెడీ ప్యారల్ గా రీసెర్చ్ జరుగుతా ఉంది. ఈ డబుల్ మ్యూటెంట్ ఎందుకంటే మనం ఫస్ట్ వేవ్ లో తయారు చేసిన కిట్స్ విధానం వేరు, ఇప్పుడు అవే కిట్స్ వాడుతున్నాం, కానీ వైరస్ మ్యూటేట్ అయింది. సో ఇది పికప్ చేయట్లేదు ఈ టెస్ట్ ఆర్టీపీసీఆర్. సో దీన్ని మళ్ళీ మాడిఫై చేయాలి మ్యానుఫ్యాక్చరర్స్. ఆర్టీపీసీఆర్ ఎందుకు నెగిటివ్ వస్తుంది, ఎందుకు సిమ్టమ్స్. రైట్. ఇంకొక చిన్న డౌట్ అండి, ఇది చాలా వాల్యూ పాయింట్ సాయి గారు. ఇంతకు ముందు రైట్ చాలా మంచి పాయింట్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇదివరకటి రోజుల్లో కరోనా ఒకళ్ళకి వస్తే అప్పుడు టీటీటీ 3T ఫార్ములా పెట్టారు, టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్. ఇంకొకటి ఎవరికన్నా ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి వచ్చినా లేదా ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్వారంటైన్కి పంపించేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి క్వారంటైన్స్ లేవు కదా, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమీ లేదండి, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ లాక్డౌన్. గవర్నమెంట్ కూడా ఏంటంటే వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళు చేయనివ్వరు, రెస్ట్రిక్షన్స్. సరే మీరు చేస్తున్నారా, మీకేమన్నా ప్రతి ఊర్లో 1000 పడకలు లేదా 2000 పడకలు ఉండి ఫుల్ ఇన్ఫ్రా ఉందా? మళ్ళీ అందులో చాలా రెస్ట్రిక్షన్స్, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తే మేము జాయిన్ చేస్తాము. పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారండి, నేను లైవ్ గా చూస్తున్నాను. కాబట్టి మనం ఆన్ టాప్ ఆఫ్ దట్ పర్సనల్ గా కూడా ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటే కానీ పబ్లిక్ తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది మీడియా ద్వారా. గవర్నమెంట్ కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలండి. నేను అనేది క్వారంటైన్ లేనప్పుడు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? పబ్లిక్ క్వారంటైన్ చేయట్లేదండి. ఇప్పుడు ఎంత ఇచ్చలవిడిగా ఇంత కమ్యూనిటీలో ఎంత స్టేజ్ 4 స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళు టెస్టింగ్ ఎక్కడ, ట్రేసింగ్ ఎక్కడ? ఇప్పుడు ఆర్టీపీసీఆర్ చేయాలంటే
24 నుంచి 48-72 అవర్స్ పడుతుంది. ఈలోపు వాడు ఇంటికి వెళ్ళిపోతాడు, అందరికి ఇన్ఫెక్ట్ చేస్తాడు. పాజిటివ్ వస్తే అప్పుడు రమ్మంటారు. ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా లేదు కదా, తీసుకెళ్ళట్లేదు, ఎక్కడ క్వారంటైన్ సెంటర్స్ పెట్టలేదు. అందరు ఇప్పటి వరకు ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు. ఎలక్షన్స్ మీద 300-400 కోట్లు ఖర్చు పెట్టే బదులు మంచి హాస్పిటల్స్ రేంజ్ పబ్లిక్ క్వశ్చన్ చేయాలి కొద్ది రాజకీయ నాయకుల్ని. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో, ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే ఎంత బాగుంటుందో. అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు వచ్చింది. అన్ని కంట్రీస్ లో ఎప్పుడో ఉంది అది అవేర్నెస్, మన దగ్గర లేదు. ఇప్పుడు హెల్త్ సిస్టమ్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది, ఇంకా రావాలి. హాస్పిటల్స్ పెట్టమని అడగాలి, స్ట్రక్చర్ డెవలప్ చేయమని అడగాలి. మిగతా ఎవరికి కావాలండి? రైట్. అంటే మనం ఇప్పుడు ఉద్యమాల గురించి తర్వాత చేద్దామండి. ఇప్పుడు ఈ టైంలో క్వారంటైన్ ప్రాబ్లం గురించి ఏం చేద్దాం? ఇప్పుడు క్వారంటైన్ చేయాలండి. చేస్తే సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని. అట్లీస్ట్ ఆ స్ప్రెడ్ అనేది మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్షియల్ గా లాక్డౌన్ అయితే పెట్టాలండి. పార్షియల్ లాక్డౌన్, కొన్ని రిస్ట్రిక్షన్స్ మళ్ళీ పాస్ చేయాలి. రైట్. ఇంకా వెయిట్ చేస్తే చాలా వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. డెత్ రేట్ కనుక కేసెస్ ఎక్కువ పెరుగుతుంటే ఆటోమేటిక్ చనిపోయే వాళ్ళు కూడా ఎక్కువ పెరుగుతారు. అది ఎవరిని స్టేటస్ కాదు, మనిషి ఏది కూడా దాని వైరస్ కి అది ఏమి పనికిరాదు. మనిషి ఉంటే చాలు, సోర్స్ ఉంటే చాలు. ఆ వైరస్ అనేది ఆపర్చునిస్టిక్ అవకాశం. థ్యాంక్ యూ అండి సాయి కృష్ణ గారు, ప్రభు గారు, బాబు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కేసులు క్రమంగా పెరిగిపోతూ ఉండటానికి కారణమైనటువంటి వాటిల్లో తిలాపాపం తలాపిడికెడు, ప్రజల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, అదే సందర్భంలో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం. ఈ దశలో మనల్ని మనం కాపాడుకోవడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు మన చేతుల్లో ఉన్నాయి. పీకల మీదకి తెచ్చుకునేటువంటి పరిస్థితిని ఆపుకోకపోతే ఆ ప్రమాదం మనల్నే వెంటాడుతుంది, మన కుటుంబాలని వెంటాడుతుంది. ఆలోచించుకోవాల్సింది మనం. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు వాటికి పరిష్కారాలను కూడా శరవేగంగా, వైరస్ కంటే వేగంగా వెతకాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ, తాజా అప్డేట్తో సరికొత్త బులెటిన్ మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.